Express, an international courier service. ఎలా ఉన్నారు? ఫస్ట్ క్లాస్గా ఉన్నాను. 81 సంవత్సరాలు ఇప్పుడు. అయినా ఎప్పుడూ అటు ఇటు పరిగెత్తుంటాను. మీకు 81 years క్వశ్చన్ లేదు. ఇంకా మీరు తర్వాత అక్కడతో మీకు ఫుల్ స్టాప్ పెట్టేశారా? మళ్ళీ తర్వాత మీరు రాదలుచుకోలేదా? ఇంకా మీరు ఇంత అందంగా ఉండి ఇన్ని మంచి క్యారెక్టర్లు వేశాక ఎందుకు ముసలమ్మ వేషాలు వేసుకోవడం? ఇప్పుడు మీకంటే ముందా భానుమతి గారు, అంజలి గారు? వాళ్ళు ఎక్కడ, మేము ఎక్కడ? నా చిన్నప్పుడే భానుమతి గారు ప్రవేశం. ఓహో పావురమ్మ స్వర్గసీమ చూసా. అప్పట్లో కూడా భానుమతి గారు కూడా ఏ రామారావు, ఏ నాగేశ్వరరావు అనేవారంట కదా. ఆ రోజుల్లో సెట్లకు వచ్చాక ఇది మార్చండి అది మార్చండి అనే పద్ధతులు లేవు. భానుమతి గారు ఇట్లాంటిదే మిశ్రమంలో తీసేశారు. ఓ ఏడ్చేస్తున్నా. నిజమేం లేదు, ఏం లేదు. నాగేశ్వరరావు చూశారు, నువ్వే కనిపించవు ఆ షాట్లో. ఇంత ఉంటావు లిల్లీ పుట్లాగా. లాంగ్ షాట్, క్రేన్ షాట్ అంటారు. దానికి అంత ఏడవక్కర్లేదు. మరి ఎందుకు మీ మీద పర్టికులర్గా ఎన్ఆర్ కానీ ఎన్టీఆర్ గారు కానీ ఈగో ఫీలింగ్సా? ఈగో అంతేనా? వాటిని నేను లెక్క చేయలేదు. నాగేశ్వరరావు రామారావుతో లేకపోయినా, వాళ్ళు లేకపోయినా కూడా జమున ఉంటే చాలు బయ్యర్స్ వచ్చేసాను. అప్పుడు బాయ్ కట్ చేసి నాతో యాడ్ చేయలేదు కదా 3 ఏళ్ళు. ఏదో పిచ్చి పిచ్చి మాటలు. పెద్ద పెద్ద వాళ్ళు ఎన్ని హీరో వీళ్ళ వృద్ధాప్యం బయటికి రాకుండా, వీళ్ళకి 70 ఏళ్ళు ఉంటే వీళ్ళకేమో 16 ఏళ్ళ అమ్మాయి కావాలి. వీళ్ళిద్దరిలో ఒక హీరో ఏం చేసేవాడు, నేను అక్కడి నుంచి వస్తుండేది. అప్పటిదాకా ఇక్కడ ఉండి చూస్తూనే ఉండి దగ్గరకు వచ్చాక ముఖం ఇట్లా తిప్పుకోవడం. దగ్గరికి వెళ్ళి నమస్కారం సార్ అని చెప్తే వచ్చావా, నమస్కారం. మీరు గెలిచారు, ఎన్టీఆర్ గారు మీ కాళ్ళు పట్టుకునేదానికి వచ్చేసింది. సినిమాల్లో మరి ఆయన పాదాలు పట్టుకున్న సీన్లు ఎన్ని ఉన్నాయో నాకు. ఆ షాట్లో ఆయన కాస్త గ్లౌజీగా అలా డైలాగ్ చెప్పుకుంటూ అలా అలా గ్లౌజీ అండ్ శుభ్రంగా పుచ్చుకొని వచ్చారు. అందుకని 2 చేతులు పట్టుకొని, ఒకటి ఏడుపు. ఎస్వి రంగారావు చేతులు పట్టుకొని వచ్చేసి చచ్చిపోతాడేమో. ఏకంగా 35 సంవత్సరాలు హీరోయిన్గా డామినేట్ చేశారు. తర్వాత రాజీవ్ గాంధీ గారు కూడా మీకు చాలా ఇంపార్టెంట్ సీట్లు ఇచ్చారు. ఎలా జరిగింది మీరు పాలిటిక్స్ అంటే? ఎలా అంటే, నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ టైమ్ టు టాక్ విత్ యశోనాథ్. యోయో టీవీ ప్రేక్షకులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మన తెలుగు వారికి మీకు ఒక విశిష్టమైన అతిథిని పరిచయం చేస్తున్నాం. గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టు ఉంది, చెట్టు మీద పెట్టుంది. అర్థమైపోయింది కదా? చెట్టు కొమ్మన ఏముంది అది. డైరింగ్ అండ్ డాషింగ్ అండ్ డైనమిక్ లేడీగా ఒకే ఒక లెజెండరీ ఆర్టిస్ట్ అంటే వారే జమున గారు. సో జమున గారిని యోయో టీవీ ప్రేక్షకులకు మేము సగర్వంగా మీ ముందుకు తీసుకొని వస్తున్నాం. అమ్మ నమస్కారం. నమస్కారం. నేను కొంచెం ఎగ్జైట్ అయ్యా మీ గురించి అలా చెప్పేటప్పుడు. చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అప్పటి నుంచి మా చిన్నప్పుడు మా తాతగారు వాళ్ళతో వెళ్ళేటప్పుడు ఆ సాహిత్యం, ఆ పదాలు,
ఆ చక్కటి సంస్కృతి సంప్రదాయం ఉట్టిపడి ఉన్నారు అని చెప్పంటే ఫస్ట్ ముమ్మూర్తుల జమున గారిని చెప్పుకుంటాం. చాలా హ్యాపీగా ఉంది మా యోయూ టీవీ ప్రేక్షకులు మిమ్మల్ని పరిచయం చేయటం. ఎలా ఉన్నారు మీరు? ఫస్ట్ క్లాస్గా ఉన్నాను. 81 సంవత్సరాలు ఇప్పుడు. అయినా ఎప్పుడూ అటు ఇటు పరిగెడుతుంటాను. 81 సంవత్సరాలంటే మేము నమ్మలేకపోతున్నామమ్మా. మీకు 81 ఇయర్స్ క్వశ్చన్ లేదు. బాగా నడుస్తాను. రోజు ఒక అరగంట మార్నింగ్ లైట్ యోగా చేస్తాను. దాంతో ఆరోగ్యపరంగా కూడా పెద్ద సమస్యలు ఏం లేవు. అప్పట్లో సోమబాబు గారు అంటుండేవారు, నన్ను ఒక ఆర్టిస్ట్గా అలా చూడాలనుకుంటున్నారు, తర్వాత ఇంక నేను ఎంతమంది పిలిచినా కూడా ఇంకా రాలేదు, ఆయన కూడా యాక్ట్ చేయలేదు టీవీకి కానివ్వండి, తర్వాత పెద్ద తరహా పాత్రలకు కానివ్వండి. ఇంకా మీరు తర్వాత అక్కడితో మీరు ఫుల్ స్టాప్ పెట్టేశారా? ఇక మళ్ళీ తర్వాత మీరు రాదలుచుకోలేదా? ఇంకా మీరు అక్కడితో అంటే ఎక్కడితో? పాలిటిక్స్లోకి రాకముందు మీరు ఒక హీరోయిన్గా చక్కగా అలా అయిపోయిన తర్వాత ఇప్పుడు చాలామంది మీ సహజ నటులు వాళ్ళు చేస్తుంటారు, అమ్మమ్మ పాత్రలు, తాతమ్మ. గుడ్ క్వశ్చన్. నాకు ఒక అభిప్రాయం ఏముందంటే, నేను సినిమా ఫీల్డ్లో 40 సంవత్సరాలు ఏకధాటిగా గ్లామర్తో కూడా నటించి ఒక మహానటిగా పేరు తెచ్చుకున్నా. ఏ పాత్ర వేసినా దానికి సూట్ అయిపోవడం, దానికి తగినంత న్యాయం చేయడం, ప్రేక్షకుల దృష్టిలో జమున అంటే విత్ గ్లామర్, టాలెంట్, సక్సెస్. నా పిక్చర్లు అన్నీ సక్సెస్. అన్నీ అదృష్టం, అన్ని వెరైటీ ఆఫ్ క్యారెక్టర్లు. నాకు పొగరబోతుగా వేసా, అమాయక పిల్లగా అమ్మ కాఫీ అంటూ గుండమ్మ కథలో వేసా, మిస్సమ్మలో బృందావనమది అని వేసా. అదే ఆపోజిట్ క్యారెక్టరు పండంటి కాపురంలో రాణి మాల్యదేవి చేశా. మిమ్మల్ని నడుచుకుంటూ వస్తుంటే మేము అట్లా ట్రాన్స్లోకి వెళ్ళిపోయినామమ్మా. మేము పక్కన కుక్క ఉందా దర్పం చూస్తుంటే కలెక్టర్ జానకి, పండంటి కాపురం, ఇక మూగ మనసులో మూగ నోము, అటు హెవీ క్యారెక్టర్లు. మరి మదర్ ఇండియా, బంగారు తల్లి, నర్గీస్ యాక్ట్ చేసింది. అలా ఒక్కసారి నేను నటించిన క్యారెక్టర్లను తలుచుకుంటే, ఒక హీరోయిన్ 40 సంవత్సరాలు ఏకధాటిగా హీరోయిన్గా నిలబడ్డం. సో వండర్ఫుల్ అచీవ్మెంట్ అండ్ రికార్డ్ ఆల్సో. అబ్సల్యూట్లీ. అలాంటి పాత్రలు నటించాను కాబట్టి ఇప్పటికీ ప్రేక్షక హృదయాల్లో అలా నిలబడిపోయాను. జమున అంటే అన్ని క్యారెక్టర్లు వేగంలా సమర్థత ఉన్న నటి, ప్రేక్షకులను మెప్పించగల నటి అని పేరు తెచ్చుకుంది. సో అలా ఉండిపోవాలనే ఉద్దేశంతోనేనా టాప్ లెవెల్ హీరోయిన్గా ఉండి, ఒక ముఖ్యంగా ఏమిటి అందాల నటి, అందం. ఇంత అందంగా ఉండి ఇన్ని మంచి క్యారెక్టర్లు వేశాక, సరే పెళ్ళయింది, పిల్లలు పుట్టాక కూడా యాక్ట్ చేశాను గ్లామరస్ క్యారెక్టర్లు. పెళ్ళయి నా కూతురు పుట్టాక బంగారు సంఖ్యలు అని అందులో సూపర్బ్ డాన్స్ క్యారెక్టర్ అన్నీ చేశాను. రిటైర్మెంట్ ఎందుకు తీసుకున్నారు మీరు అన్నట్లు, చాలామంది మా కాంటెంపరీ ఆర్టిస్టులు అమ్మ వేషాలని, అత్త వేషాలని ఇలా చాలామంది వేస్తున్నారు. కానీ నాకేంటంటే ఆ గ్లామర్ ప్రేక్షక హృదయాల్లో ఆ గ్లామరస్ హీరోయిన్గా అలాగే ఉండిపోవాలి కాబట్టి ఎందుకు ముసలమ్మ వేషాలు వేసుకోవడం. అందుకని
నేను 200 సినిమాల్లో 2-3 వేషాలే ఓల్డ్ క్యారెక్టర్. బంగారు తల్లి, తర్వాత మూగ మనసుల్లో ఫస్ట్ సమాధి దగ్గర, అట్లాగా శబరి, ఇట్లా ఒక 4-3. గ్లామరస్గానే రిటైర్ అయిపోవాలి. ప్రేక్షక హృదయాల్లో జమున అంటే గ్లామర్. కానీ మనకు ఒక ఆర్టిస్ట్గా ఒక లోపల ఒక తపన ఉంటుంది. ఎప్పుడు అందులో మీరు ఆ కళ కోసమే పుట్టారు, కళను ఆరాధిస్తున్నారు, కళ కోసమే మీరు అలా నిలబెట్టుకుంటూ అంత చిరస్థాయిగా ఉండిపోయారు. మరి ఇలా ఉండటం అనేది అరే నన్ను సెట్స్కి ముందుకు వెళ్ళాలి, కెమెరా ముందుకు చేయాలి అనేది ఉంటుంది కదమ్మా జనరల్గా, కదా? నాకెందుకనో ఆ కోరిక కలగదా లేదా? మళ్ళీ రావాలి ఏదో ఇంకా న్యాయంగా ఆలోచిస్తే ఆ రోజుల్లో మా రెమ్యునరేషన్ల కంటే ఈ రోజున అమ్మ వేషాలు, అత్త వేషాలు వాళ్ళకి లక్షలు ఇస్తున్నారు. ఆ లక్షల కోసం కూడా ఆశపడలే. ఒకటే నా కాన్సెప్ట్, నా ఉద్దేశం ఏంటంటే జమున అంటే మహా అందగత్తే, చాలా టాలెంట్. అట్లా వాళ్ళ మనసులో నేను శాశ్వతంగా నిలబడిపోవాలి. బయట నేను ఫంక్షన్లకు వెళ్తే అబ్బా ఇప్పటికీ మీ అందం తగ్గలేదండి అని చెప్పాను. అంటే నాకు అందం మీద ఒక అభిప్రాయం ఉంది. అందం అనేది మానసికంగా ఉండవచ్చు, శారీరకంగా ఉండవచ్చు. శారీరకమైన అందం భగవత్ ప్రసాదం, అది భగవంతుడి ఇచ్చిన అనుగ్రహం. దాన్ని మనం పొందిగ్గా కాపాడుకోవాలి. సినిమాల్లో ఇంకా సత్యభామ అంటే ఇప్పటి వరకు ఇంకెవరు లేరమ్మా. ఇంకా ఆ ప్లేస్ని ఎవరు భర్తీ చేయలేదు, రాబోరు కూడా. అందులో ఏమన్నా ఒకసా టాప్ నుంచి హై ఎండ్ నుంచి కింద వరకు ఏమైనా హావభావాలు ఉన్నారంటే అది మొత్తం మీరే ఇచ్చేసారు. ఇంకా మిమ్మల్ని చూసి కాపీ కొట్టి ఏమైనా ఎవరైనా చేయాలేమో కానీ ఇంకా ఆ స్థాయికి అయితే ఎవరు రీచ్ అవ్వలేరు. స్వభావరీత్యా కూడా మీరు కాస్త బాగా మొండితేనేమైనా చిన్నప్పటి నుంచి ఆత్మాభిమానం, పౌరుషం ఇవన్నీ చిన్నతనం నుంచి ఉన్నాయి. కాబట్టి మరి అటువంటి పాత్రలు, ముఖ్యంగా సత్యభామ, సామాన్యంగా సత్యభామ పాత్ర గురించి నా ఉద్దేశంలో సత్యభామ వెరీ ఇన్నోసెంట్. అంతర్గతంగా బాగా సత్యభామ క్యారెక్టర్ స్టడీ చేస్తే అమాయకురాలు, అంత ఆత్మాభిమానం, ఒక పక్క అందగత్తనన్న ఇది అన్నీ ఉన్నా కూడా అంతర్గతంగా బాగా డీప్గా చూస్తే పాత్ర చాలా ఇన్నోసెంట్ కాకపోతే మొగుడిని ఎవరికైనా దానం ఇస్తుందా? అయితే మీరు గెలిచారు, ఎన్టీఆర్ గారు మీ కాళ్ళు పట్టుకునే దానికి వచ్చేసింది. అది యాక్టింగ్ అయినా సరే, టచింగ్ ద ఫీట్ అమ్మా కరెక్ట్గా ఒప్పుకుంటారు కదా? తప్పదు కదా. ఇప్పుడు సినిమాల్లో మరి ఆయన పాదాలు పట్టుకున్న సీన్లు ఎన్ని ఉన్నాయో నాకు. బట్ ఒకటి ఈ సందర్భంలో ఆయన ఎంత స్పోర్టివ్ అంటే, నేనేమో చాలా కృష్ణ భక్తురాల్ని. కృష్ణుడు అంటే ప్రాణం, మహాభక్తి. ఆయన కృష్ణ అవతారం చూస్తే అట్లా భక్తిగా అలా చూడాలి అనిపించేది. ఆయన వచ్చి కాళ్ళు పట్టుకుంటున్నాయి, సీన్ అవుతున్నాయి, కట్టదికి సార్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి అన్న. ఏం పర్వాలేదు, ఆఫ్టర్ ఆల్ యాక్టింగ్. హీ ఈజ్ సచ్ ఏ వండర్ఫుల్ గ్రేట్ పర్సన్.
అంత స్పోర్టివ్గా తీసుకునేవారు. కొంచెం మీరు ఇబ్బంది పడ్డారా అలా కాలు పట్టుకోవటం, ఇంకేదైనా సీన్ మార్చండి డైరెక్టర్ గారు బాగుండదు అబ్బబ్బే. అలాంటిది? అమ్మో ఆ రోజుల్లో మేము ఒక సీన్ డైరెక్టరు సెట్లోకి వచ్చాక ఇది మార్చండి అది మార్చండి అనే పద్ధతులు లేవు. కాకపోతే మాకేదన్నా ఇబ్బంది కలిగితే సున్నితంగా చెప్పి సార్ ఇది ఇట్లా చెప్తే ఎలా ఉంటుంది చూడండి అనే. ఓకే ఓకే అంతవరకు మాత్రం ఉండేది పర్మిషన్. ఎవరికైనా సరే మీరు ఉన్నా సరే ఎన్టీఆర్ గారైనా ఏఎన్ఆర్ గారైనా ఎక్స్ అయినా వైజెడ్ అయినా అలాగే ఉండేదా? అసలు ఇంటర్ఫియర్ అయ్యేవాళ్ళు కాదు స్క్రిప్ట్లో కానీ షార్ట్లో కానీ అసలు చేసేటప్పుడు ఏమైనా మాకు ఇబ్బంది కలిగితే అప్పుడు అడుగుతాం, అలా మీరు సార్ ఇలా చేస్తే ఎలా ఉంటుంది. ఓకే అలా మీరు చెప్పిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? నాగిరెడ్డి గారికి, చక్రపాణికి, కమలాకర్ కామేశ్వరరావు గారికి వీళ్ళందరూ పెద్దవాళ్ళందరూ ఉండేవారు కదా వాళ్ళతోటి. అట్లాంటి సందర్భం శ్రీకృష్ణ తులాభారంలో సత్యభామగా వచ్చింది. ఓకే మీరజాలగలడ సాంగుల్లో ఆ కంపోజిషన్లో ఒకే రకంగా మీరజాలగలడ అని కెమెరా ఇట్లా పెట్టారు కామేశ్వరరావు గారు. పెట్టి ఫ్రంట్ నుంచి ఫుల్గా బ్యాక్ షాట్. అప్పుడు కామేశ్వరరావు గారిని సార్ ఒక చిన్న సజెషన్ సలహా ఇద్దాం అనుకుంటున్నాను, ఏమనుకోకపోతే సార్ అస్తమానం ఇట్లా పెట్టుకునే బదులు ఇట్లా నేను కాలుతో గేస్తాను కదా, కాలు ఇట్లా పెట్టి మీరజాలగలడానికి చెయ్యి బదులు కాలు మీద నుంచి కెమెరా బ్యాక్ చేస్తే వండర్ఫుల్ బాగుంటుందేమో. అంటే కాలుతో గిరిచినా కూడా కృష్ణుడు జవదాటడు అన్న ఇది వస్తుందేమో. చేతి మీద ముఖం మీద కంటే కాలు మించి బ్యాక్ వెళ్తే బాగుంటుందేమో చూడండి సార్ అన్న. చాలా స్పోర్టివ్గా తెలుసు, బాగుందమ్మా చాలా బాగుంది అట్లాగే అని కామేశ్వరరావు గారు. ఆ రోజుల్లో డైరెక్టర్స్ కూడా ఒకవేళ ఆర్టిస్టులు మేము ఏదైనా చెప్పినా దే యూస్ టు టేక్ ఇట్ వెరీ ఆలోచించేవాళ్ళు. నువ్వేంటి నాకు చెప్పేది అనే తత్వం ఉండేది కాదు. ఎందుకంటే వాళ్ళు గ్రేట్ డైరెక్టర్స్, వాళ్ళకి తెలుసు ఎవరి దగ్గర నుంచి ఎంత టాలెంట్ లాగాలి అని. ఒక గడసరం మాయన్న కాస్త సినిమాలో మొండిపిల్ల అని చెప్పాను అన్నా కూడా పర్టికులర్గా సత్యభామ క్యారెక్టర్ అని చెప్పంటే ముమ్మూర్తుల జమున గారే ఆ ముద్ర అలా పడిపోయిందమ్మా. ఏంటి ఇప్పటికి కూడా ఆ స్థాయిని ఎవరు రీచ్ కాలేకపోయారు, బహుశా ఇంకా రాలేరేమో కూడా. కారణం ఏంటంటే దానికి ఏంటి మీరు లేచి దానికైనా సాధన చేసేవారా? ఎక్స్ప్రెషన్స్ దగ్గర నుంచి అది అంత లీనమైపోవడానికి వెనక ఎంత కృషి చేశారు మీరు? అలా చేశారు. ఓకే ఇది అసలు తులాభారం తీసేటప్పుడు తీయడానికి ముందు రామానాయుడు గారు నన్ను బుక్ చేశాక అప్పుడు నేను రామానాయుడు గారిని అడిగా ఏమని, స్థానం నరసింహారావు గారు డ్రామాలో ఆయన సత్యభామ అంటే స్థానం నరసింహారావు గారు కాబట్టి ఆయన ఒక్కసారి స్టేజ్ మీద చూస్తే బాగుంటుంది, ఆయన్ని పిలిపించి ఆ తులాభారం నాటకం వేయిద్దాము బాగుంటుంది నాకు హెల్ప్ఫుల్గా. ఆయన చేయలేదు, పెద్ద ఇంట్రెస్ట్ చూపలే. సరే తర్వాత ఇంకా నాకెవ్వరిని గుర్తు కూడా రాలేదు. అప్పటికెవరన్నా వేశారేమో, యశ్వరలక్ష్మి గారు ఒక్కరే వేశారు. అది కూడా నేను తర్వాత ఎప్పుడో చూశాను. ఆ రోజుల్లో ఒక పద్ధతి ఏంటి అంటే మొత్తం స్క్రిప్టు ఆర్టిస్టులకి ఇచ్చేవాళ్ళు, డైలాగ్స్ మొత్తం స్క్రిప్ట్ తల కింద పెట్టుకోవాలి, పాటలు దగ్గర నుంచి అంత ఇవన్నీ మంచి పద్ధతులు ఆ ఓల్డ్ టైంలో అలా స్క్రిప్ట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేను ఏం చేశాను, పాటలన్నీ ముందు రికార్డ్ చేశారు
పద్యాలు పాటలు అన్నీ రికార్డ్ చేసి ఎస్పెషల్లీ నా క్యారెక్టర్కి చేసిన తర్వాత 1965 ఓకే. ఇటుపక్క మెల్లన్ హిందీ గోదావరి గట్టు ఉంది, హిందీ పిక్చరు. ఇటు కృష్ణ తులాభారం. అటు అప్పటికే ఆన్ హ్యాండ్ 5 పిక్చర్స్ ఉన్నాయి. సో మేము మిల్లన్ షూటింగ్కి పాలకొల్లు, నర్సాపురం, సకినేటిపల్లి అదంతా వెళ్ళేవాళ్ళం కదా. సో షూటింగ్ అయిపోతూనే సాయంత్రం గ్రుండుగా ఇంత పెద్ద టేప్ రికార్డర్ ఉండేది. అందులో ఈ పాటలు పద్యాలు అన్నీ తులాభారం తీసుకొని అక్కడికి వెళ్ళా స్పాట్కి. వెళ్ళి షూటింగ్ అయ్యాక ఆ రోజుల్లో సినిమా స్టార్స్ని ఇళ్లల్లో పెట్టుకొని చాలా గౌరవంగా అన్ని సదుపాయాలు చేసేవారు. అదొక పెద్ద ఇంట్రెస్ట్ లోకల్గా ఉండే పెద్దవాళ్ళకి. సో అట్లా నాకు ఒక రూమ్ ఇచ్చారు. అందులో మాకు మేకప్ మిర్రరు అన్నీ పెట్టుకునేది. షూటింగ్ అవుతున్న సాయంత్రం ఆ అద్దం ముందు నిల్చొని టేప్ రికార్డర్ ఆన్ చేసి మీరజాల గరడ సాంగ్ పద్యాలు అంటే రిపీట్ కాకూడదు యాక్షన్. అది నా అవును, అప్పుడు రీల్ అంతా వేస్ట్ కాకుండా కూడా చూసుకునేవారు. అది అందుకోసం అని చెప్పేసి 1కి 10 సార్లు ఎప్పుడు చెయ్యి ఇట్లా అనాలి, ఎప్పుడు కాలు వంకరగా పెట్టుకోవాలి, ఎప్పుడు నడుము మీద చేయి పెట్టాలి. ఇట్లా మైన్యూట్గా అద్దం ముందు నిల్చొని సుశీల గారి గొంతుతో పాడుతూనే కూడా ప్రాక్టీస్ చేస్తాను. అందుకనే నేను అప్పుడప్పుడు ఇప్పుడు కూడా వేస్తుంటాడు తులాభారం. నేను పర్టిక్యులర్గా ఎక్కడ నేను తప్పు చేశాను కనిపెడదామని చెప్పి ఆ కోపం కానీ చెయ్యి విసిరేయడం కానీ ఒక్కొక్క చోట ఒక సున్నితం. చాలామంది నేను చూశాను సత్యభామ అంటే ఊరికే ఇట్లా ఇట్లా అనుకోవడం, జడ ఇట్లా ఇట్లా తిప్పుకోవడం, మూతి ఏమో ఇట్లా తిప్పుకోవడం, అది అస్సలు రాకుండా జాగ్రత్త అనుకుంటారు. కాదు, చాలా డిగ్నిఫైడ్ లేండి, వారియరు నరకాసురుడిని చంపిన వీరవనిత. ఇవన్నీ కూడా మైన్యూట్గా నేను అర్థం ముందు ప్రాక్టీస్ చేశాను. కాబట్టే అది ఇప్పటికీ ప్రేక్షక హృదయాల్లో నా భవిష్యత్. ఇంత డెడికేషన్, ఇంత హార్డ్ వర్క్ నాకు తెలిసి ఇప్పుడున్నటువంటి జనరేషన్లో కనపడట్లేదమ్మా. ఇప్పుడు 4-5 షార్ట్స్, ట్రక్ క్లోజ్, లాంగ్ షాట్, అటు ఇటు చీటింగ్ షార్ట్స్. అప్పటి సినిమాలతో మీరు కంపేర్ చేసుకుంటే అసలు ఇప్పుడు సినిమాలు మీరు ఏమైనా చూస్తుంటుంటారా? అప్పుడప్పుడు ఏమైనా అనిపిస్తుంటుందా ఏంటి అసలు ఇది? అస్సలు చూడను. అవునా? లేటెస్ట్ అసలు సినిమా హాల్కి వెళ్ళి 40 ఏళ్ళు అయి ఉంటుంది. ఈ టీవీలో అయినా చూద్దామంటే ఏదో విశ్వనాథ్ పిక్చరు, ఆ శంకరాభరణం అని, సప్తపతి అని ఆయన పిక్చర్లు చూస్తాను. తర్వాత నా పిక్చర్ ఏదైనా వస్తే చూస్తా. ఇట్లా మీకు ఆ పాత ఇప్పుడు మీకున్న కొలీగ్స్లో బాగా బెస్ట్ ఫ్రెండ్స్ అని అంటే ఇప్పుడు మీకంటే ముందా భానుమతి గారు, అంజలి గారు చాలా సీనియర్స్. వాళ్ళు ఎక్కడ మేము ఎక్కడ. నా చిన్నప్పుడే భానుమతి గారి ప్రవేశం, ఓహోహో పావురమ్మ స్వర్గసీమ చూసా. నాకు 10 ఏళ్ళు అప్పుడు. తెనాలి వెళ్ళి స్వర్గసీమ చూసి ఆ పాటలన్నీ పాడేదాన్ని. ఓకే. సో నాకు తెలిసి ఇండస్ట్రీలో అప్పుడున్నంత వరకు కొంచెం ఆ సెల్ఫ్ రెస్పెక్ట్, ఆ హుందాతనం కాపాడుకోవడం భానుమతి రామకృష్ణ గారి తర్వాత మళ్ళీ మీరే అంటారు నో కాంప్రమైజ్మెంట్ అంటే. చూద్దామంటే చూద్దాం, దేకలేంగి అంటే దేకలేంగి. ఎలా తట్టుకొని నిలబడ్డారు? ఆ మేల్ డామినేటింగ్ సొసైటీ యాక్చువల్గా, అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా కూడా అలాగే ఉంటారు.
కానీ మీరు అలా అంత ప్రెషర్ అంత చిన్న వయసులో తట్టుకోవడం అంటే తట్టుకోవడం అంత అంటే ఆషామాషి వ్యవహారం కాదు. దానికి చాలా గుండె ధైర్యం కావాలి. రెండోది తన మీద సెల్ఫ్ కాన్ఫిడెన్స్, గుడ్, తన మీద తనకి నమ్మకం ఉండాలి. ఏంటి ఎవరేం చేస్తారు నన్ను, కానీ అన్నిటినీ ఫేస్ చేస్తా. ఎందుకు నాకు టాలెంట్ ఉంది, అందం ఉంది, నన్ను ఎవ్వరు ఏమీ చేయలేరు. చిత్రాలు నన్ను బుక్ చేసే సంవత్సరానికి 6 పిక్చర్లు ఆ రోజుల్లో, ఇప్పట్లో 15-20 చేసేవాళ్ళం కాదు. సో దాని కారణంగా కష్టనిష్ఠురాలు వచ్చినా కూడా నిలబడ్డం. మరి ఎందుకు మీ మీద పర్టికులర్గా ఎన్ఆర్ కానీ ఎన్టీఆర్ గారు కానీ ఎందుకు మీ మీద అంత జెలస్ అనే పదం వాడకూడదు కానీ, బట్ ఎందుకు అంత అంటే ఈగో ఫీలింగ్సా? ఈగో అంతేనా? అదే ఇందాక చెప్పారు కదా, ప్రతి చోట కూడా అదేంటి మేల్ డామినేషన్ అని. ఆ మేల్ డామినేషన్లో వాటిని నేను లెక్క చేయలేదు. నా వాటికి నేను యాడ్ చేసుకోవడం, నా పాత్ర చూసుకోవడం, టైంకి వెళ్ళడం. అరే ట్రబుల్ సమ్ ఆర్టిస్ట్ అయితే అరే సంవత్సరానికి 10 పిక్చర్లు ఎట్లా చేస్తాను. వాళ్ళ కాదని కూడా మీ సినిమాలన్నీ వరుసగా సూపర్ డూపర్ హిట్ అయిపోయాయి. సూపర్ హిట్. బయ్యర్స్ అందరూ ఆ రోజుల్లో డిస్ట్రిబ్యూటర్స్లో ఒక నిర్ణయానికి వచ్చాను. నాగేశ్వరరావు రామారావుతో లేకపోయినా కూడా జమున ఉంటే చాలు బయ్యర్స్ వచ్చేసాను. అంటే ఈక్వల్ టు నాగేశ్వరరావు రామారావు. అప్పుడు బాయ్ కట్ చేసి నాతో యాక్ట్ చేయలేదు కదా 3 ఏళ్ళు. ఏదో పిచ్చి పిచ్చి మాటలు, ఏదో కాలు మీద కాలు వేసుకుంటుంది. అది చిన్నప్పటి నుంచి అలవాటు, ఇప్పుడు వేసుకున్నాను. నాకు డాన్స్ రాదు, ప్రొఫెషనల్ కాదు, కాకపోతే సినిమాల్లో బాగా చేస్తాను. సార్ కేవలం అలా కూర్చోవటం ఒకటే వాళ్ళకు ఇబ్బంది కలిగించింది. ఏదో ఉంటాయి మరవాళ్ళకు కూడా ఆడవాళ్ళ మీద జలసీ ఉంటుంది. ఎందుకంటే కొన్ని పాత్రల్లో హీరోయిన్స్ కూడా డామినేట్ చేసిన చిత్రాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు భానుమతి గారు ఉన్నారు, ఆమె ఉందంటే ఎవరు హీరోలు ఆగరు, ఆమె డామినేట్ చేసేసేది. మరి వాళ్ళ సినిమాలు వీళ్ళు జూనియర్స్ కదా అప్పుడు, అంతే కదా. వాళ్ళు మాకు చాలా సీనియర్స్ అయినా పాత్రను బట్టి అబ్బా జమున ఏం చేసిందిరా, అబ్బా సావిత్రి ఏం చేసిందిరా. అప్పుడు తమాషా ఏమిటి అంటే నాకు ఇప్పటికీ ఒక ఆలోచన వస్తుంది. అసలు పక్కన హీరోల పక్కన పెద్ద పెద్ద వాళ్ళు ఎన్ని హీరో అందమైన హీరోయిన్లు ఉండాలి, మళ్ళీ వాళ్ళని డామినేట్ చేయకూడదు. అది ఎట్లా? వాళ్ళే చెప్తారు అందమైన, ఎందుకు వీళ్ళ వృద్ధాప్యం బయటికి రాకుండా, వీళ్ళకి 70 ఏళ్ళు ఉంటే వీళ్ళకేమో 16 ఏళ్ళ అమ్మాయి కావాలి హీరోయిన్. ఇట్లాగా పురుషాధిక్యత అనేది ఇక్కడ సొసైటీనే కాదు, సినిమా ఫీల్డ్లో కూడా ఉంది. ఉన్నా కూడా అన్నిటినీ తట్టుకొని ఏకంగా 35 సంవత్సరాలు హీరోయిన్గా డామినేట్ చేశారు. అంటే అది ఒక విధమైన అదృష్టం, పెద్దల ఆశీస్సులు, సినిమా రంగం ప్రోత్సాహం, నిర్మాతలు, వీళ్ళందరి కారణం కదా ఇన్నిటినీ తట్టుకున్నా. ఇంకొకళ్ళు అయితే స్మాష్ అయిపోయేవాళ్ళు కంప్లీట్. అసలు ఇప్పుడంతా ఇప్పుడు పైకి తెలియకపోయినా ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా చాలా గ్రూప్ రాజకీయాలు అని చెప్పి అంటుంటారు, వస్తుంటాయి యాక్చువల్గా. అట్లా అప్పట్లో కూడా భానుమతి గారు కూడా ఏ రామారావు ఏ నాగేశ్వరరావు అనేవారంట కదా. ఒరే అనేది కాదు కానీ భయపడుతుంటే నాగేశ్వరరావు రాలే చెయ్యి. అప్పుడు సబ్ జూనియర్స్ బాగా వాళ్ళు.
తర్వాత మీ సినిమాలు అవన్నీ ఒక్కసారి హిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు గుండమ్మ కథలు యాక్ట్ చేశారు. అది ఎట్లా జరిగింది మళ్ళీ ఆ తర్వాత? అంటే మీరు కాంప్రమైజ్ చేయించారా, వాళ్ళు సరెండర్ అయ్యారా? మీరైతే ఎవరు ఛాన్సే లేదు, క్వశ్చనే లేదు, రూల్ అవుట్ అది లేదు. 3 ఏళ్ళు బాగా అన్నారు, ట్రబుల్స్ అమ్మ అన్నారు, కాలు మీద కాలు అన్నారు. సరే మొత్తానికి పిక్చర్లు నాకు పోయినాయి, వాళ్ళకి పోయినాయి. అంటే పిక్చర్లు ఉన్నాయి, కాంబినేషన్ మిస్కాంబినేషన్ అవుతున్నాయి. వాళ్ళవి దెబ్బతిన్నవి, నావి దెబ్బతిన్నవి. సో అదే టైంలో గుండమ్మ కథ రెడీ చేసుకున్నారు చక్రపాణి గారు. చేసుకొని నాకు మా నాన్నగారికి కబురు పెడితే వెళ్ళాం. కబురు పెడితే ఏంది ఇదే, ఏం బాగాలే, 3 ఏళ్ల నుంచి ఆ గుండమ్మ కథ, నా గుండమ్మ ఏడుస్తుంది, మీరు ఎప్పుడు కలుస్తారు, ఎప్పుడు కాంప్రమైజ్ అవుతారు, పెద్దవారు కదా. సరే సరే నాన్నగారు ఏమన్నారు, సార్ మాది ఏదన్నా తప్పు ఉంటే చెప్పండి, పిలవండి, 3 కూర్చోబెట్టి మా అమ్మాయి ఏదన్నా తప్పు చేస్తుంటే సారీ తెప్పిస్తాం. ఏది లేకుండా అకారణంగా మనసులో ఏవో పెట్టుకొని ఇట్లా చిన్నమ్మాయిని ఈ విధంగా బాయ్కాట్ చేయడం మాకెందుకండి. మా అమ్మాయికి 6 పిక్చర్లు రిలీజ్ అవుతాయి, మా 6 పిక్చర్లు మాకున్నాయి అని చెప్పాం. అప్పుడు వాళ్ళు క్షమాపణ పత్రం ఇవ్వాలి, అప్పుడే యాక్ట్ చేస్తాం. క్షమాపణ పత్రం ఏంటి అసలు? అంటే నా నాన్నగారికి కోపం వచ్చింది. క్షమాపణ ఎందుకు చెప్పాలి, మా అమ్మాయి ఏం తప్పు చేసింది, స్కూల్కి లేట్గా వచ్చాం, ఇంకా మేము రాము రేపటి నుంచి అని క్షమాపణ చేసినట్టుగా ఇక మీదట ఇలా చెయ్యను అని రాసి ఇవ్వాలట. ఇక అట్లా అన్నీ మా దగ్గర సాగం, మాకు అక్కర్లేదు. మా 3 కూర్చోబెట్టి వాళ్ళకి 2 చివాట్లు, మా అమ్మాయికి ఒక 10 చివాట్లు పెట్టి కాంప్రమైజ్ చేస్తే వస్తాం. లేకపోతే మా అమ్మాయి పిక్చర్లు మా అమ్మాయికి ఉండే 6 ఉంటాయి అని చెప్పి మా నాన్నగారు చాలా ఖచ్చితంగా చెప్పారు. అంతేగాని ఏదో లేట్గా వచ్చింది, కాలు మీద కాలు వేసుకుంది, ఇవన్నీ సిల్లీ ఎలిగేషన్స్. లేట్గా వస్తే ప్రొడ్యూసర్ది రెస్పాన్సిబిలిటీ, తీసి పారేయడు. భానుమతి గారు అట్లాంటిదే మిస్సమ్మలో తీసేశారు. అవునా? మిస్సమ్మలో భానుమతి గారిని పెట్టారు, సావిత్రి కంటే ముందు హీరోయిన్. అప్పుడు శ్రావణ శుక్రవారం అని పాపం ముందే ఫోన్ చేసి చెప్తుంది ఆవిడకి పూజలు అవి ఎక్కువ కదా. చెప్పినా మరీ పూజ చేసుకొని శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం అన్నీ చేసుకొని 12 గంటకి సెట్లోకి వస్తే చక్రపాణి గారు నువ్వు వద్దులే మేకప్ తీసి ఇంటికి పో అన్నారట. ఆవిడ అంతకంటే వెళ్ళిపోయింది. అప్పుడు సావిత్రిని బుక్ చేశారు. అట్లాగా అలాగే లేటు అనేది సామాన్యంగా ఏ ఆర్టిస్ట్ కావాలని రారు. ఇప్పుడు పౌరాణికాలు ఉన్నాయి, ఎంత 7 గంటలకు వెళ్ళి మేకప్ వేసుకొని ఈ గంత బొంత నగలు ఇవన్నీ వేసుకొని 9 o'clock షూటింగ్ అంటే 10-10:30 అవుతుంది. అంతకంటే ముందు రాలేరు కదా. అలా మీరు ఎలా కాంప్రమైజ్ చేసేసారు నాగిరెడ్డి చక్రపాణి గారు? ఇదే మా కండిషన్ ఇది. 3 కూర్చోబెట్టి వచ్చారా వాళ్ళిద్దరు కూడా వచ్చారు. వచ్చిన తర్వాత నాగిరెడ్డి గారు కాదు చక్రపాణి కూర్చోబెట్టి ఫేస్ టు ఫేస్. అప్పుడు కూర్చున్నారా మీరు? కూర్చున్నాం. అదే ఏంది ఇది, ఏం బాగలేదు, ఏదో చిన్నపిల్ల ఏదన్నా తప్పు చేస్తే కోపడాలి ఎదురుగా. ఇక దాంతో నేను అన్నా, సార్ మీరు నాగేశ్వరరావు గారితో ఒకసారి, రామారావు గారితో ఒకసారి కూర్చోబెట్టారు. నాగేశ్వరరావు నాకు మీరు ఎన్నో నేర్పించారు, హౌ టు యూజ్ గ్లిజరైన్,
కళ్ళల్లో ఎలా పెట్టుకోవాలి, అచ్చా. దానికి ఒక ఇంట్రెస్టింగ్ ఇది చెప్తా ఓ సంఘటన. బాగా ఎర్లీ డేస్లో నాగేశ్వరరావు గారితో మొదటి పిక్చరు నిరుపేదలు. ఓకే ఓకే. అందులో హీరోని పోలీసులు పట్టుకొని వెళ్తారు. అచ్చా అచ్చా అచ్చా. అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే నేను లాంగ్ షాట్, క్రేన్ షాట్, రిక్షా వాళ్ళ అనమాట హీరో. నేను ఒక బీదమ్మాయిని వచ్చి చిరిగిపోయిన మన బట్టలు వేసుకొని లాంగ్ షాట్లు మొత్తం స్మోకు. అక్కడి నుంచి క్రైమ్ షాట్లో తీశారు. తాతనేని ప్రకాష్ గారు. ఇలా నడిచి వెళ్తూ ఉంటాను అన్నమాట. సరే నాకేం తెలుసు, ఓ ఏడ్చేస్తున్నా, నిజమేం లేదు ఏం లేదు. అది క్రైమ్ షాట్, నేనే కనిపించను, నా నీళ్ళు ఎక్కడ కనిపిస్తాయి అన్నది తెలియదు కదా. ఏడ్చుకుంటూ వచ్చేసాను. షార్ట్ కట్ అయింది. బయటకు వచ్చి కూర్చొని కళ్ళు దూడ్చుకుంటున్నా మేకప్లో. నాగేశ్వరరావు చూశారు, అమ్మా నువ్వే కనిపించవు ఆ షాట్లో, ఇంత ఉంటావు లిల్లీ పుట్లాగా, లాంగ్ షాట్, క్రేన్ షాట్ అంటారు, దానికి అంత ఏడవక్కర్లేదు, నువ్వే కనిపించవు, ఎంత ఉంటావు, ఏడవక్కర్లేదు, క్లోజప్లోనే వేడవాలి అని అంటే ఇట్లా కొత్త వాళ్ళని బాగా ఎంకరేజ్ చేసేవారు నాగేశ్వరరావు. రామారావు కూడా అంతే. కాకపోతే ఆయనకి వ్యత్యాసం ఏమిటి అంటే రామారావు గారు జనరల్గా కలగ చేసుకోరు. ఇవతల వాళ్ళు తప్పు చేస్తున్నారా, రైట్ చేస్తున్నారా, ఎక్కువగా ఇంటర్ఫియరెన్స్ అవ్వరు. బాగా చదువు ఉండి ఎక్కువ సినిమాలు చేస్తే అప్పుడు చెప్తారు. నాగేశ్వరరావు గారు ఏంటి, సీన్ బాగా రావాలి అంటే ఈక్వల్గా ఉండాలి పర్ఫార్మెన్స్ అని చెప్పి యువతలు కొత్త ఆర్టిస్ట్ తప్పు చేస్తే చెప్పేవారు, ఇది ఇట్లా చెప్పాలి, ఇక్కడ చూడాలి. అది తేడా. అది గుర్తు చేశారా మీరు అక్కడ కూర్చోబెట్టినప్పుడు? అప్పుడు ఏమండి నాగేశ్వరరావు గారు హౌ టు యూజ్ గ్లిజరిన్ అని చెప్పిన వారు నిజంగా నేను ఏదైనా తప్పు చేస్తుంటే, అమ్మాయి మేము పెద్దవాళ్ళం, నువ్వు కాలు ఇలా వేసుకోకూడదు అని చెప్పొచ్చుగా. నేను ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చిన దాన్ని, నాకేం తెలుస్తుందండి అంటే, కబుర్లు బాగానే చెప్తావులే చేసి అయిపోయింది. ఇంకా అందరితో అయిపోయింది. నెక్స్ట్ ఆ గుండమ్మ కథ షూటింగ్లో కూడా కూర్చోవడం వల్ల అలాగే కూర్చున్నారా? అదే ఇప్పటికీ ఫస్ట్ డే ఆఫ్టర్ 3 years ఇద్దరు ఉన్నారు అక్కడ, ఫోటో కూడా ఉంది, కావాలనే తీయించాం. ఇద్దరు చేతులు ఇట్లా పట్టుకొని వాళ్ళ ఆఫీస్లోనే షూటింగ్ సెట్లో. ఇప్పటికీ నాకు రికలెక్ట్ చేసుకుంటున్నా. ఫస్ట్ డే ఆఫ్టర్ 3 years when I went into the sets, what was my reaction and feeling? ఎట్లా మామూలుగానే పలకరించానా, లేకపోతే అవన్నీ గుర్తుకొచ్చాయా కళలో మళ్ళీ సత్యభామ లుక్స్ అని వచ్చేసి అని అప్పుడప్పుడు ఆలోచించి రికలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటా. ఇప్పుడు చెప్పండి, ఎలా ఉంది మీరు మీ ఎంట్రీ అప్పుడు రికలెక్ట్ చేసుకుంటే? అదే నాకు గుర్తు రావట్లేదు ఎట్లా ఉన్నాను అప్పుడు. మామూలుగానే వెళ్ళి నమస్కారం పెట్టి షార్ట్ వస్తూనే చేసేసానా. అంటే జనరల్గా ఒకళ్ళు పలకరింపుకోవటాలు అట్లా ఉంటాయా? నమస్కారం పెట్టుకోవటంలో బాగున్నారా అట్లా ఉంటున్నారో అలా చేయాలా? జూనియర్స్ వెళ్ళి సీనియర్స్కి అలా చెప్పడం అనేది ఒక రూలా, లేకపోతే గౌరవప్రదంగా మనం అంతే? అది డిమాండ్ అయిపోయింది రాను వచ్చే రోజుల్లో. నాకు తెలిసి ఇద్దరిలో ఒక హీరో ఏం చేసేవాడు, నేను అక్కడి నుంచి వస్తుండేది, నేను నాన్నగారు మా కుర్చీలు మాకంటే ముందు వేసి పెట్టేస్తారు, సొంత కుర్చీలు, హీరో కూర్చొని అప్పటిదాకా ఇక్కడ ఉండి చూస్తూనే ఉండి దగ్గరకు వచ్చాక ముఖం ఇట్లా తిప్పుకోను చూడన్నట్టు
ఈ హీరోల్లో ఒక ఆయనకి అలవాటు దగ్గరికి వెళ్ళి నమస్కారం సార్ అని చెప్తే వచ్చావా నమస్కారం కమ్ 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 అనేది ఏఎన్ఆర్ గారే. మరి కాంతారావు గారి పాపం ఎందుకు కాంతారావు గారిది అలా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వచ్చిన తర్వాత కాంతారావు గారి బాగా డౌన్ఫాల్ అయిపోయింది, ఆయన క్యారెక్టర్స్ రాకుండా ఇలా వచ్చేవి. నిజంగా ఆ క్రేజ్ పోయిందా? కాకపోతే ఆయన పడగొట్టేశారా కాంతారావు గారు? అదే లేదా? అవన్నీ ఒట్టి రూమర్స్. ఇప్పుడు కాంతారావు గారు అనేది థర్డ్ హీరో కదా. రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు, నెక్స్టే కాంతారావు గారు వస్తారు. కాంతారావు గారికి ఏమి డిసడ్వాంటేజ్ అయిందంటే ఆయన విఠలాచారి గారి జానపద చిత్రాలు ఎక్కువగా చేసేటప్పటికి సోషల్ పిక్చర్స్లో ఎక్కువ అవకాశాలు లేకుండా పోయింది. జానపద హీరోగా నెంబర్ 1 కదా. ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత జానపద సినిమాలు ఎక్కువ ఆయన చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా అప్పుడు కాంతారావు గారు తగ్గుంటాయి బాగా. రాజకోట రహస్యం, రాజపుత్ర రహస్యం ఇలాంటి ఫిలిమ్స్కి అట్లా వచ్చినప్పుడు. ఓకే, అయితే మీరు సినిమా ఇండస్ట్రీకి ఏమైనా ఆ 3 సంవత్సరాలు మీరు బ్యాన్ కింద ఉన్నప్పుడు వాళ్ళతో చేయనప్పుడు మీ వల్ల చిన్న హీరోలందరూ బాగా ఫైల్లోకి వచ్చారని చెప్పి అంటుంటారు ఇప్పటికీ. పాపం జమున గారు పెట్టిన భిక్షేనండి, హర్నాథ్ గారు కానివ్వండి, ఇంకా రామకృష్ణ గారు, సత్యనారాయణ, సిపాయి కూతుర్లు పాపం ఇప్పటికీ సభల్లో అప్పుడు ఆ గొడవలప్పుడు మమ్మల్ని అంతా ప్రోత్సహించారు జమున గారు, సత్యనారాయణ, హర్నాథ్, తర్వాత జేవి రమణమూర్తి, శోభన్ బాబు, ఇట్లా అందరూ వాళ్ళు చాలా బాగా చెప్పుకుంటారు. ఇట్లా జస్ట్ మేడం గారి వల్లే మనకి సెకండ్ జనరేషన్ స్టార్ట్ అయిపోయింది. ఆవిడ కాబట్టి ఏంటంటే నా తీరు ఓకే మీరు చేయమన్నారా, ఓకే మీ ఇష్టం, అపాలజీ లేదు, ఇపాలజీ లేదు. ఒకటి నా పిక్చర్ నాకు 6 ఉన్నాయి. నా 6 పిక్చర్లలో అంటే ఒక సిస్టమ్ పెట్టుకున్నాం. వీ నెవర్ ఇంటర్ఫీర్డ్ ఇన్ ఎనీ మ్యాటర్. నాన్నగారు కానీ వీళ్ళని పెట్టండి, వాళ్ళని తీసేయండి, ఆ టైపు అనేది పెట్టుకోలే మేము. జనరల్గా ఎక్కువ ఉంటుందేమో ఇండస్ట్రీలో, వాళ్ళని హీరోలకి ఎవరు నచ్చితే ఆ క్యారెక్టర్స్లో వాళ్ళని పెట్టాలనేది. ఓకే, ఆ పద్ధతి ఒకటే చెప్పారు. నా వేషం కథ ఏది బాగుంటే మేము చేస్తాం, మాకు నచ్చింది. హీరో మీ ఇష్టం, మీరు ఎవరిని వేసినా మాకు అభ్యంతరం లేదు. పండంటి కాపురంలో మీరు ఆ జమీందారీ హోదా కళ్ళజోడు పెట్టుకొని అలా నడుస్తుంటే ఆ సత్యభామ క్యారెక్టర్లో అలా మిమ్మల్ని ఎంత బాగా చూశారో ఇక్కడ కూడా ఇంత మనిషికి ఇంత ద్వేషం ఉంటుందా లోపల, ఇంత కూడా క్షమించలేదా ఆ గుమ్మడి గారిని? ఇప్పుడు నేను చూసినప్పుడు అదే ఫీల్ అవుతుంటాం, కానీ ఎంత ఉందాగా అది ఎంత బాగా. దానికి పండంటి కాపురం లాంటి రాణి మాలినీదేవి క్యారెక్టర్ వేయాలి అంటే గట్స్ ఉండాలి. భానుమతి గారిని అడిగితే సింపథెటిక్ రోలు నేను ఎక్కడ వేస్తాను బొమ్మంది. అట్లాంటిది ప్రభాకర్ రెడ్డి వచ్చి చెప్తూనే నేను చేస్తానని తీసుకొని ఒకటే చెప్పా, పశ్చాత్తాపడే సీన్ మాత్రం బాగా రాయించండి. నేను అక్కడ ఆడియన్స్ని నా వైపుకి నా యాక్టింగ్తో పట్టేస్తాను, ఇదంతా మర్చిపోతాను. పాపం బాగా ఒక షార్ట్ పాపం ఎస్వి రంగారావు గారు వస్తారు మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికి. వాళ్ళకి వచ్చేసి అమ్మ ఎందుకు ఇట్లా పొరపాటు జరిగిందో ఏదో ఒకసారి క్షమించేసే, ఎందుకు ఇంకా ఇలా చేస్తున్నట్టు అని వచ్చేటప్పుడు అనమాట. ఆ షార్ట్లో ఆయన కాస్త గ్లౌజీగా అలా డైలాగ్ చెప్పుకుంటూ అలా శుభ్రంగా
పుచ్చుకొని వచ్చారు. అందుకని డాడీ షూటింగ్ ఉన్నప్పుడు కూడా ఎందుకు ఏం లేదులే అమ్మాయి అంటాడు. మీరు బాగా క్లాస్ ఇస్తుండేవారంట కదా, కౌన్సిలింగ్ ఇస్తుండేవారట కదా. ఒకసారి అయితే సదరంగం ఆయన సొంత పిక్చరు, తనే డైరెక్షన్ ప్రొడ్యూసర్. నాకు తనకి సీన్ ఉంది మా ఇద్దరి మధ్య, పెద్ద సీను, మంచి సీను. శుభ్రంగా సమాధిలోకి వెళ్ళి 11 గంటలకి సెట్లోకి వచ్చాడు. ఇంకా వాసన వస్తుంది. ఓ పక్క మంచి డైలాగులు. నాకు డైలాగ్ చెప్పాక రిహార్సల్స్లో నాకేమిటో ఇట్లా చూసేటప్పటికి ఇట్లా తాగుతున్నారు ఈయన, చచ్చిపోతే అన్న థాట్ వచ్చేసి 2 చేతులు పట్టుకొని ఒకటి ఏడుపు. ఎస్వి రంగారావు చేతులు పట్టుకొని చచ్చిపోతాడేమో ఆ ఎలివేషన్ వచ్చేసింది నాకు. వచ్చి డాడీ డాడీ తాగొద్దు డాడీ అని చెప్పి 2 చేతుల్లో ముఖం పెట్టుకొని నిజంగా ఏడుస్తున్నా. ఆయన కంగారు అప్పుడు మైకంలోంచి బయటకు వచ్చి ఏంటమ్మా ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? డాడీ ఒట్టేయి, నేను తాగనని, నాకు ఒట్టేయి అంటే ఇది ఒక ఇదైపోయింది. సెట్లో అందరూ ఇదేంట్రా అని. అప్పుడు రోజు అట్లాగే వస్తాడు ఆయన, కానీ వాళ్ళ ఎందుకో సీన్ కూడా కొంచెం ఇమోషనల్ సీన్లో ఉందా. ఈయనకి ఏదన్నా అయితే ఎంత గ్రేట్ ఆర్టిస్టు. ఇప్పటికీ రంగారావు గారి స్థానం ఎవ్వరూ భర్తీ చేయలేదు. అప్పుడప్పుడు కాస్త మన సత్యనారాయణ గారు అట్లా వచ్చారు ఆ లెవెల్కి, కానీ ఆ టైప్ ఆఫ్ యాక్టింగ్ ఎవరికి రాదు. కౌన్సిలింగ్ ఇచ్చేవారా? డాడీ డాడీ అని పిలుస్తుంటారా? డాడీ అనిపించాను. ఇంకా మిగతా వీళ్ళందరూ ఎట్లా ఉండేవారు? రమణారెడ్డి, రేలంగి వీళ్ళందరూ అలా సరదాగానే ఆన్ స్క్రీన్ మీద ఉన్నప్పుడు ఉండేవాళ్ళ, పర్సనల్ లైఫ్లో సీరియస్గా ఉండేవారట కదా రమణారెడ్డి గారు? సీరియస్ ఏం లేదు కదా. అంటే రమణారెడ్డి గారికి మా నాన్నగారు మంచి మ్యూజిషియన్. మా నాన్నగారు రమణారెడ్డికి మ్యాజిక్ నేర్పించారు కాబట్టి గురువు గారు కూతుర్ని. సినిమా ప్రస్థానం అయిపోయిన తర్వాత మీరు రాజకీయాల్లోకి ఎట్లా వచ్చారు? మిమ్మల్ని ఇందిరాగాంధీ గారు పిలిచారు, మీరు ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. అటు ఇండస్ట్రీలో కానివ్వండి, ఇటు పాలిటిక్స్లో సంబంధించి కానివ్వండి. రాజీవ్ గాంధీ గారు కూడా ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు కూడా మీకు చాలా ఇంపార్టెన్స్ ఇట్లా ఇచ్చారు. ఎలా జరిగింది మీరు పాలిటిక్స్ అంటే? ఎలా అంటే నేను 72లో చెన్నై వదిలేసి ఇక్కడికి వచ్చి ఈ రోడ్ నెంబర్ 12లో, అప్పుడు ఇదంతా కొండలు అడవి, ఇల్లు కట్టుకొని 72లో అక్కడే ఇల్లు కట్టుకొని సెటిల్ అయిపోయా. 76కంతా ఎప్పటికైనా మన ఆంధ్ర రాష్ట్రం, మన రాజధాని వెళ్ళిపోతే బాగుంటుంది. పైగా మా వారి ఇక్కడ ప్రొఫెసరు కాబట్టి ఎప్పటికైనా మన రాష్ట్రానికి మనం వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఇక్కడ సెటిల్ అయిపోయాం. సెటిల్ అయిన తర్వాత ఎప్పుడూ నేను యాక్టివ్గానే ఉంటాను. ఈ రంగస్థల వృత్తి కళాకారుల సమాఖ్య అని ఒక ఆయన ఉప్పల వెంకట్రావు అని ఆయన తీసుకొచ్చాడు. వచ్చి అమ్మగారు అలా నిరుపేద కళాకారులు వీళ్ళు మీ ఆధ్వర్యంలో వాళ్ళకి గవర్నమెంట్ ద్వారా ఏమన్నా చేస్తే బాగుంటుంది అంటే, నాకెందుకయ్యా, నాకు నాటక రంగం గురించి తెలీదు అంటే, లేదమ్మగారు అన్నీ నేను చెప్తాను, మీరు ప్రెసిడెంట్గా ఉండండి అంటే సరే అని ఒప్పుకున్నా. 78 అది ఆంధ్రప్రదేశ్ రంగస్థల వృత్తి కళాకారుల సమాఖ్య, ఎంటైర్ స్టేట్కి ప్రెసిడెంట్. సరే అప్పుడప్పుడు ఈ సురభి నాటకాలు, ఆ తర్వాత నాటకం అయిన తర్వాత బిహైండ్ వాళ్ళ లైఫ్ ఇవన్నీ చూశాక నాకు
ఏదో నిరుపేద కళాకారులు సినిమా వాళ్ళకంటే ఇటువంటి వాళ్ళకి చేయడం ముఖ్యమని చెప్పి అప్పుడు యాక్టివ్ పార్ట్ తీసుకొని మొత్తం రాష్ట్రం అంతా తిరిగి ఈ పేద కళాకారులను ఒక చోట చేర్చి అంజయ్య గారి ద్వారా వాళ్ళకి ఇళ్ల పట్టాలు, పెన్షన్స్, డ్రెస్సులకి డబ్బులు. బాటం శ్రీరామూర్తి గారు సాంస్కృతిక శాఖ. అవును, బాటం చాలా సీనియర్, అవును, వైజాగ్ దగ్గర ఉంటారు. ఇట్లా చాలా చేశాం. ఈ యాక్టివిటీస్ చూసి చెన్నారెడ్డి గారు, అంజయ్య గారు నన్ను పాలిటిక్స్లోకి రమ్మన్నారు. మా ఫంక్షన్స్కి వచ్చేవారు, సెమినార్స్కి. అమ్మ మీరు ఇంత యాక్టివ్గా ఉన్నారు, రాజకీయాల్లోకి ఎందుకు రాకూడదు? ఎస్పెషల్లీ చెన్నారెడ్డి గారు అయితే నేను ఎక్కడైతే చదువుకున్నానో పెద్దదాన్నయ్య దుగ్గిరాల నుంచి ఇందిరా కాంగ్రెస్ టికెట్ ఆయన ఇందిరా కాంగ్రెస్ పెట్టారు కదా, ఫోన్ చేసి జమున గారు మీకు దుగ్గిరాల నుంచి జగ్గయ్య గారి మీద ఇందిరా కాంగ్రెస్ టికెట్ మీకు ఫిక్స్ చేసేసాము, మీరు పోటీ చేయాలి. అప్పటికి నాకు రాజకీయాలు ఏం తెలియదు, ఇంట్రెస్ట్ లేదు. ఏదో సేవ అని చెప్పి పేదవాళ్ళకి చేసేదాన్ని. అంటే నేను చెప్పాను, సార్ నాకు తెలీదు, నాకు వద్దండి ఇవన్నీ అని. ఆ తర్వాత అంజయ్య గారు కూడా అడిగారు, ఇంత బాగా మీరు యాక్టివ్గా కళాకారులకే మీ సేవ పరిమితం అయితే ఎట్లా, ప్రజలకు చేయాలి, మీరు పాలిటిక్స్లోకి రండి, మీకు టికెట్ ఇస్తాం. వద్దు సార్ నాకు ఇంట్రెస్ట్. అట్లా అయితే సంగీత నాటక అకాడమీ చైర్మన్గా ఉంటారా? ఓ అదైతే ఎందుకంటే దాని మీద కాస్త నాలెడ్జ్ పట్టు ఉంది కదా. అట్లా నాటక అకాడమీ చైర్మన్ అయ్యి ఈ యాక్టివిటీస్ అన్నీ చూశాక అప్పుడు ఇందిరాగాంధీ గారిని కలిశాను. కలిసినా కూడా నేనేమడగలే, ఊరికే ఆవిడ బ్లెస్సింగ్స్ తీసుకున్నామంటే. తర్వాత రాజీవ్ గాంధీ గారు ఆమె పోయాక డైరెక్ట్గా నన్ను మా వారిని దీనికి ఢిల్లీకి రమ్మని, యూ వాంట్ ఆంధ్ర ఆర్ ఢిల్లీ అని అడిగారు. సార్ ఐ వాంట్ ఢిల్లీ అన్న. మన టార్గెట్ ఇప్పుడు అట్లానే ఉంటుంది. ఢిల్లీ అంటే ఏ నియోజకవర్గం అన్న. రాజమండ్రి సార్ అన్న. అంటే ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ టికెట్ పిలిచి ఇచ్చారు పాపం. 9వ లోక్సభకి మీరు ఎంపీగా మీరు సెలెక్ట్ అయ్యి పార్లమెంట్ అడుగు పెట్టారు. ఇందిరాగాంధీ గారు రమ్మంటే రాజకీయాల్లోకి మన రాజశేఖర రెడ్డి గారు ప్రెసిడెంట్ అప్పుడు. బాగా 8-9 సంవత్సరాలు రాక్షసిలాగా పనిచేసి నేను తిరగని ఊరు లేదు. మహారాష్ట్ర భివాండి దగ్గర నుంచి తెలంగాణ దగ్గర నుంచి అన్నీ తిరిగా. కానీ మంత్రి పదవి సాధించలేకపోయారు. మంత్రి పదవికి అంటే సీనియర్స్ ఏమైనా అడ్డం వచ్చారు అప్పుడు మీకు? పదవి ఉంది మరి నాకు పిలిచి పాపం రాజీవ్ గాంధీ గారు ఎంపీగా కంటెస్ట్ చేయమని అంతటితో అయిపోయింది. కానీ మీ మీద కూడా బాగా కుట్రలు జరిపారు. బాగా ఇక్కడ ఆంధ్ర పాలిటిక్స్లో కూడా, ఇక్కడ గాంధీ భవన్లో కూడా కొన్ని నామినేట్ పోస్టుల కోసం అని చెప్పేసి అని జమున గారు ఉంటే మేము ఉండమని చెప్పని కూడా కొంతమంది సోకాల్డ్. అదంతా మహిళా కాంగ్రెస్. నేను కంటెస్ట్ చేసే ఫస్ట్ మహిళా కాంగ్రెస్లోకి గిరిజా వ్యాసు ఆవిడ వేసింది. నేను చెప్పాను నాకు వద్దండి మహిళా కాంగ్రెస్, ఇక్కడ 30 మంది ఆడవాళ్ళు జుట్టు పట్టుకొని కొప్పులు పీక్కుంటారు, నాకు ఏదన్నా నామినేటెడ్ పోస్ట్ ఇప్పించండి అని చెప్పంటే బలవంతంగా వేసింది. దాంట్లో ఏమలేకపోయా. తమాషా ఏమిటంటే దాదాపు 10-12 సంవత్సరాలు రాజకీయాల్లో హేమాహేమీలు, స్టాల్వర్డ్స్ లైక్ రోసయ్య గారు, ఉద్దండులు, మరి జలగం వెంగళరావు గారు
రాజశేఖర రెడ్డి గారు, బ్రహ్మానంద రెడ్డి గారు, ఇటువంటి స్టాల్వర్డ్స్ మధ్య 10-12 ఏళ్ళు ఇమ్మడగలిగాను. అద్భుతంగా నా సర్వీస్ వాళ్ళు ఉపయోగించారు, నన్ను ఎంతో గౌరవించారు. భార్య వాళ్ళు నన్ను ఎట్లా గౌరవించారో ఆ స్టాల్వర్డ్స్ని నేను అంత గౌరవంగా చూసుకున్నా. కానీ మహిళా కాంగ్రెస్లో కరెక్ట్గా 11 నెలలు ఆ జుట్టు పట్టి కొట్టుకోవడాలని గోల భరించలేక బాబోయ్ నాకు రాజకీయాలు వద్దు బొమ్మని ఆ దెబ్బకే అసలు మానేసారు పూర్తిగా. తర్వాత మళ్ళీ మీరు కొంచెం బీజేపీలోకి వెళ్ళినట్టున్నారు. కొంచెం వాజ్పేయి మీద గవర్నమెంట్ బాగుందని తర్వాత బాగా గ్యాప్ వచ్చాక అప్పుడు వాజ్పేయి గారు వచ్చాక నేనుగా మన దత్తాత్రేయ గారిని కలిసి ఆయనకి సపోర్ట్గా ఉందాము అని బీజేపీలో కొన్నా. అక్కడ బాగా పనిచేసా. ఉన్నది 9-10 నెలలు. 10 నెలల్లో 3 గెలిపించాను తిరిగి. దత్తాత్రేయ గారికే పనిచేశా ఇక్కడ. ఇప్పుడు పూర్తిగా ఇంకా రాజకీయాల నుంచి బయటకు వచ్చేసినట్టే పూర్తిగా వచ్చా. అందులో 15-20 ఏళ్ల కింద ఉన్న రాజకీయాలకి ఇప్పటికీ చాలా తేడా ఉంది. అప్పటి వరకు నేను పార్లమెంట్లో అడుగు పెట్టినప్పుడు అంతా స్టాల్వర్డ్స్ ఉన్నారు. ఎల్కే అద్వానీ, వాజ్పేయి, ఎంతమంది వాళ్ళు మాట్లాడినట్టు కమ్యూనిస్ట్ లీడర్స్ వాళ్ళు మాట్లాడుతుంటే ఎంత హాయిగా ఉండేదో. అందరూ వెళ్ళిపోయినా రాత్రి 1 గంట అయినా సరే పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారు అంటే 1 గంట వరకు పార్లమెంట్లో ఒక్కదాన్ని కూర్చుంటే నాలాంటి పిచ్చోళ్ళు ఒక 4-5 ఉండేవాళ్ళు. కానీ పాపం రాజీవ్ గాంధీ గారు పిలిచి ఇచ్చినందుకు ఒక పార్లమెంటేరియన్గా కూడా ఐ హ్యాడ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. తర్వాత మాకు స్పీకరు రెబ్బారాయ్ అని ఆయన ఫస్ట్ అదొక ఎక్స్పీరియన్స్. లైఫ్ తలుచుకుంటే ఏమిటి ఇది జమున ఎక్కడ పుట్టాం? హంపి విజయనగర సామ్రాజ్యంలో పుట్టాం. పల్లెటూరుకి వచ్చాం, అక్కడ పెరిగి పెద్దదాన్ని అయ్యాం. తర్వాత సినిమా రంగానికి వచ్చాం, అక్కడ ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళాం. మళ్ళీ రాజకీయాలు పెళ్లి చేసుకున్నాం, సాంప్రదాయంగా పెళ్లి చేసుకున్నాం, 2 బిడ్డలు తల్లి అయ్యాం. మళ్ళీ హైదరాబాద్ వచ్చాక ఒక సేవా తత్పరతో ఎందరో పేద కళాకారులకి సేవను అందించాం. సేవ, కుటుంబం, రాజకీయం, సినిమా, జీవితం తలుచుకుంటే అదే అనుకుంటా. ఎప్పుడన్నా అక్కడ కూర్చున్నప్పుడు ఆ ఫోటోలు చూస్తాను కదా, అప్పుడు ఈ థాట్ ఎక్కడికి వచ్చాను, ఎక్కడికి వచ్చాను, ఎంత సాధించాను జీవితంలో, చాలు కృష్ణ, ఎంతకంటే గొప్ప జీవితం నాకేమీ వద్దు, ఇచ్చావు, సంతోషం. ఇప్పుడు కూడా నువ్వు ఈ లెవెల్లో కూడా నా స్టేటస్కి ఏమీ భంగం లేదు, దర్జాగా బతుకుతున్నా. దాన ధర్మాలు ఎన్ని ఇస్తానో తెలుసు. ఎందరికో డొనేషన్స్. సాయిబాబా గారు భక్తులు అంటేనే దే మెంట్ ఫర్ సర్వీస్ అంతే. ఇంకా ఆ టాపిక్ వచ్చిందని అడుగుతానమ్మా, ఎలా మీరు బాబా గారు భక్తులు ఎలా అయ్యారు? ఫస్ట్ టైం ఎప్పుడు చూశారు? ఎట్లా వెళ్ళారు మీరు? హౌ ఇట్ వాజ్ హ్యాపెండ్? ఆ పేరు చెప్తుంటేనే మీరు పులకరించిపోతున్నారు. బాబా గారిని ఎట్లా దర్శించుకున్నాను అంటే, మా వారు విజిటింగ్ ప్రొఫెసర్గా బాబా గారు మా వారిని అక్కడికి పిలిపించుకున్నారు. 2-3 సంవత్సరం ఉన్న తర్వాత మీటింగ్లు, అకాడమిక్ మీటింగ్స్కి వెళ్ళేవారు. ఒకసారి మా వారే చెప్పారు,
సరే స్వామి దర్శనం చేసుకో, పుట్టపర్తి రా నాతో కూడా. చాలా బాగా నువ్వు సోషల్ వర్క్ అని ఎగురుతావు కదా, ఆ సోషల్ వర్క్ అంతా బాబా గారు చేస్తున్నారు. చాలా ప్రశాంతంగా బాగుంటుంది అని చెప్పి నన్ను, అప్పటికి నాకు బాబా గారి మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ఏదో మ్యాజిక్లు చేస్తారులే అని. అప్పుడే హిందూపూర్లో కాంగ్రెస్ పబ్లిక్ మీటింగ్, సరిగ్గా ఆ టైంకి మా వారు నేను కూడా హిందూపూర్ నుంచి మన ఇద్దరం వెళ్దాము అని పుట్టపర్తికి తీసుకెళ్ళారు. ఒత్తిడి చేసి తీసుకెళ్ళారు. భర్త గారి మాట కాదనలేక యూనివర్సిటీ అదంతా చూడాలి, చాలా బాగుంటుంది, ఈ రాజకీయాల్లో పడి తిరుగుతున్నాము, కాంత ప్రశాంతంగా ఉంటుంది, 2 రోజులు ఉందాం అని చెప్పి తీసుకెళ్ళారు. అప్పుడు స్వామి ఫస్ట్ అవాళ ఈవినింగ్ మేము హిందూపూర్ నుంచి 2 గంటలకి పుట్టపర్తి చేరాం. తర్వాత స్టూడెంట్ అబ్బాయి అటెండ్ అయ్యి ఆ రౌండ్ బిల్డింగ్లో మాకు స్పెషల్ రూమ్ అది ఇప్పించారు. ఆ తర్వాత ఈవినింగ్ 4 గంటలకి ఆ ఫస్ట్ రోలో కూర్చోబెట్టారు. అప్పుడు కొబ్బరి చెట్టు ఉండేది, మెయిన్ గేట్ నుంచి మా ముందు నుంచే స్వామి వెళ్ళారు. మట్టిలో నడుచుకుంటూ వస్తుండేవారు. అట్లా వస్తుంది చూసి మామూలుగా పెద్దగా థ్రిల్లు గిల్లు ఏం ఫీల్ అవ్వలే. చూశాను, అందరూ నమస్కారం పెడితే నేను నమస్కారం పెట్టాను. తర్వాత స్వామి మందిరం దగ్గరికి వెళ్ళి జమున బ్రాహ్మణు అంటున్నా, మాకు జమున గారి హస్బెండ్ కాదు, జమున గారిని రమ్మని చెప్పేశారు. అంటానే మాత అని ఒక ఆవిడ ఉండేది, లావుటావిడ, లైన్ లో చూస్తుంటారు, కూర్చోబెట్టుకుంటారు. సో ఆవిడ వచ్చి జమునకి ఆకు ఇంటర్వ్యూ మిలా, ఇంటర్వ్యూ అంటే నాకేం తెలుస్తుంది అనుకున్నా. సరే నేను లేచి ఆవిడతో కూడా అక్కడికి వెళ్తే మా వారికి ఆల్రెడీ ఆయన తెలుసు కదా, అటు నుంచి ఆయన వచ్చారు, ఇటు నేను అటు ఆయన కూర్చున్నాము. ఫస్ట్ టైం ఇంటర్వ్యూ రూమ్లో, చిన్న రూమ్, ఆ రూమ్లోకి పిలిచారు, కూర్చున్నాము. అప్పుడు బాగా మాట్లాడతావు, అందరినీ దబాయించేస్తుంటావు అని ఒక ఓంకారంతో కూడుకున్న ఒక మంచి చైనున్న రాళ్ళది ఓంకారం ఇచ్చారు. ఇది వేసుకో, పాలిటిక్స్లో రక్షగా ఉంటుంది అని చెప్పి ఇచ్చారు. సో అప్పటి నుంచి అప్పుడు అడిగా, అప్పటికే నాకు 2 ఏళ్ళ నుంచి తిరుగుతున్నా, వెక్స్ అయిపోయాను రాజకీయాల్లో, ఏంటి డబ్బు రాజకీయాలు ఇవన్నీ అని చెప్పి, స్వామి నాకు రాజకీయాలు నచ్చలేదు, వదిలేద్దాం అనుకుంటున్నాను అన్నా. అంటే వద్దు, ఎందుకంటే నీలాంటి మంచివాళ్ళు, స్వామి రాజకీయాలు బాగాలేదు, ఈ కుళ్ళు రాజకీయాలు నచ్చలేదు, వదిలేద్దాం అనుకుంటున్నాను. వద్దు, నీలాంటి మంచి వాళ్ళంతా వస్తే కుళ్ళు వాళ్ళంతా వెళ్ళిపోతారు. జనరల్గా బాబా గారు ఎంకరేజ్ చేయరు, పైగా కుళ్ళు రాజకీయాలు వద్దు అంటే నీలాంటి మంచి వాళ్ళంతా వస్తే కుళ్ళు వాళ్ళు పోతారులే, ఇంకా ఆయన ఉండమన్నారని అట్లా ఉండిపోయారు. ఫస్ట్ టైం చూసినప్పుడు ఎట్లా అనిపించింది? మీరు ఆయన చూసినప్పుడు ఫస్ట్ టైం ఎక్కడో దూరం చూసి ఇది మామూలుగా అనుకొని ఉంటారు, ఫస్ట్ బాబాగా చూసినప్పుడు ఒక థ్రిల్లింగ్ ఉంటుంది, అలా చూసి స్పెల్ బౌండ్ అయిపోతారు. ఆ స్మైలు అలా 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 చూసి ఆ మాట కూడా ఎంత స్వీట్గా ఉంటుంది, బంగారు బంగారు అంటూ లోపల ఫీలింగ్స్ అన్నీ వచ్చాయి. కానీ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం ఊరికే ఎట్లా చూస్తుంది, లోపలికి వెళ్ళాక అప్పుడు ఆ పాదస్మర్శ, పాద నమస్కారం. వెరీ గుడ్. ఇంకేమైనా అదర్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయండి బాబా గారితో, మీ కుటుంబం గురించి చెప్పడం కానీ? అలా చాలా మెరికల్స్ అక్కడ ఉన్న ఫోటో విభూతి రాలుతూనే ఉండేది. ఓకే, ఇంట్లో తేనె, విభూతి తేనె వస్తుంటుంది బాబా గారి
గురించి. అది అన్నిటికంటే ఒక గొప్ప జీవితంలో మర్చిపోలేనటువంటి మధురమైనటువంటి సంఘటన. స్వామి బాబా గారి బర్త్డేకి నేను శ్రీకృష్ణ తులాభారం ఆ 10 లక్షల మంది సమక్షంలో మాకు అవకాశం ఇచ్చారు. అంజలి దేవి అయితే ఎంత మురిసిపోయారంటే, అమ్మ ఎంత అదృష్టం, స్వామి ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి యాక్ట్ చేస్తే చూడరు, అట్లాంటిది నీ తులాభారం చూస్తున్నారు కాబట్టి కృష్ణుడిని ముట్టుకోకుండా నువ్వు యాక్ట్ చేయ అంది. అంటే సరే అమ్మ, అప్పటికే ఆవిడ చాలా సీనియర్ కదా. సో ఆ మాట అంది. స్వామి సమక్షంలో శ్రీకృష్ణ తులాభారం స్వయంగా పాడుకుంటూ నాటకం. ఎందుకంటే ఈ సత్యభామ అంటే పిచ్చి కదా నాకు, అందుకని ఒక నాటకం కూడా తయారు చేసుకొని స్వయంగా పద్యాలు పాటలు స్టేజ్ మీద పాడి. అప్పుడు కృష్ణావతారంలో ఉన్న సత్యభామ ఈ రూపంలో వచ్చారేమోనమ్మా ఇప్పుడు ఉంటుంది. నాకు అదే అనుమానం, ఆ సత్యభామలో ఉండే ఒక వీసం ఎంతో ఏదో వచ్చుంటుంది. మరి అలా అంతగా అటాచ్మెంట్ ఉంది, అంత స్పిరిచువల్ లైఫ్ మీరు నడయాడే దేవుని దగ్గరుండి మీరు చూశారు. మరి బాబా గారు హాస్పిటల్లో ఉండి చివరి రోజుల్లో ఇక దేహం విడిచి వెళ్ళిపోయే మూమెంట్లో మీరు ఎలా భరించగలిగారు? మీరు ఎలా మీరు ఓన్ చేసుకున్నారు? లేరు అన్న మాటకి ఎంతోమంది అసలు తట్టుకోలేకపోయారు. కానీ మీరు మీరు ఎట్లా దాన్ని మీరు అంటే స్వామి బోధనలో ఒకటి ఫిలాసఫీ తీసుకుంటే శరీరం అశాశ్వతం, ఇప్పటికే అదే అనుకుంటా. ఆయన మన మధ్య తిరిగారు కానీ దైవం మానుష రూపేణ అని చెప్పి ఆ దైవత్వాన్ని మనకు మనుషుగా ఆయన కనిపించారు, అవతారం చాలించేశారు అనుకుంటాను. మన అటాచ్మెంట్ విత్ ఎంతన్నా కూడా వస్తుంటాయి కదా, అటాచ్మెంట్ ఉంటుంది బర్త్డే స్వామి. అప్పుడు చూసిన ఇంటర్వ్యూస్ ఆయనతో మాట్లాడినవి మరి గుర్తుకొచ్చి చేసేది ఏముంది, బాధపడతాం. ఫస్ట్ టైం అది విన్నప్పుడు ఎలా మీరు రియాక్ట్ అయ్యారు? కొంచెం వచ్చింది బాధపడ్డారు? చాలా ఏడ్చేసాం. ఏడవని వాళ్ళు ఎవరు కానీ దాని మీద కొంచెం కాంట్రవర్సీ కూడా వచ్చింది, ఏదో కావాలని అక్కడ చేశారు అది చేశారు అని చెప్పారు. మీరు చాలా అసోసియేట్గా ఉన్నారుగా, మీకు దాని గురించి ఏమన్నా? నాకేం ఐడియా లేదు, ఏమో అట్లాంటిది ఉండదేమో అని నా అభిప్రాయం. అదొక డిసిప్లిన్ ఆర్గనైజేషన్గా ఉంటుంది. మరి హాస్పిటల్లో ఉన్నప్పుడు చివరి రోజుల్లో ఎవరు ఆయన సరిగా పట్టించుకోలేదు అన్నట్టుగా కూడా చాలా పేపర్స్లో అలా వచ్చిందమ్మా. మీరు చాలా క్లోజ్గా ఉండేవారు కదా, మీరు ఎంతో చూస్తుండేవారు కదా. ఎందుకు గీతారెడ్డి గారు వెళ్ళి హాస్పిటల్లో చూసి కూడా వచ్చారు. మాట్లాడారు అప్పుడు మీరు గీతారెడ్డి గారితో మాట్లాడారా? బాబా గారి హెల్త్ ఏమని చెప్పేవారు? అదేం బాగానే ఉన్నారు, చూశారు నన్ను. ఎన్టీఆర్ గారితో కానీ మీరు ఎక్కువ బాలయ్య బాబు ఎక్కువ మీకు ఫోన్ చేసి ఆయన ఫంక్షన్స్కి వాటికి పిలుస్తుంటారు కదా, మీరు చాలా ఇష్టపడుతుంటారు ఎక్కువ బాలయ్య బాబు. నాకు చాలా ఇష్టం ఉంటుంది కదా మీకు బాగా బాలయ్య బాబు అంటే. మరి అదేం పిక్చరు, అనార్కలి, ఆయన పిక్చర్ రామ పట్టాభిషేకం, సలీం అనార్కలి, అక్బర్ సలీం అనార్కలి. ఆ పిక్చర్లో బాలయ్య బాబు, నేను చూద్దామని బాలయ్య బాబు నేను చిన్నప్పటి నుంచి చూసాం కదా. రామ పట్టాభిషేకం రామకృష్ణ స్టూడియోలో షూటింగ్ అవుతుంది. అప్పటికి ఇంకా ఈ పిక్చర్ మొదలు పెట్టలే. అక్బర్ సలీం అనార్కలి బాలయ్య బాబు వచ్చి కూర్చునేవాడు. అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి చూసిన పిల్లలు తను తనకు కూడా హ్యాట్స్ ఆఫ్, ఎంత వినయ విధేయతలు అబ్బాయికి. పిల్లల్ని అద్భుతంగా పెంచారు ఎన్టీఆర్. ఎంత డిసిప్లిన్, పెద్దల్ని ఎలా గౌరవించాలి అవన్నీ
రామారావు గారి ఒక బాలయ్య బాబే కాదు, వాళ్ళ పిల్లలు ఇంచు అందరూ అంతే. కొంచెం హరికృష్ణ అదొక టైప్లో ఉంటాడు, బట్ మిగతా వాళ్ళందరూ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చాలా డిసిప్లిన్, మంచి క్రమశిక్షణతో పెంచారు. అలా అక్కినేని గారి కుటుంబం వాళ్ళ పిల్లలతో ఎంత ఎక్కువ యాక్సెస్ లేదా? నాకు ఎక్కువ ఎన్టీఆర్ మీకు మరి ఎన్టీ రామారావు గారు సీఎం అయినప్పుడు మీరు పాలిటిక్స్లో ఉన్నారమ్మా? మీరు కాంగ్రెస్లో ఉన్నారా? లేదు. మరి సీఎం అయిన తర్వాత ఎప్పుడన్నా ఎదురుపడే సందర్భాలు ఉన్నాయా? బోరెడు. ఆయన యాజ్ ఎ పొలిటీషియన్ ఎంత విమర్శించేదాన్నో. లక్షల మంది, ఆయనకే కాదు నాకు వచ్చేవాళ్ళు, లక్షల మంది వచ్చేవాళ్ళు. ఇంట్రెస్ట్ ఎందుకంటే రామారావు గారితో జమున చాలా హీరోయిన్ పిక్చర్లు చేసిందా, ఎంతో హీరోయిన్గా. ఇప్పుడు పొలిటీషియన్గా రామారావు గారిని ఎలా విమర్శిస్తుంది చూడాలి. అది కొన్ని సభలకైతే రామారావు గారి కంటే జనం నాకు ఎక్కువ వచ్చేవాళ్ళు. నేను ఎప్పుడు రామారావు గారి గురించి పర్సనల్ లైఫ్ గురించి కానీ ఎప్పుడు ఏమీ మాట్లాడేది అని కాదు. ముఖ్యమంత్రిగా ఆయన పద్ధతులు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు, ఇచ్చిన మాట ఎందుకు నిలుపుకోలేకపోయారు అని చెప్పి తెలుగుదేశం అప్పుడు కాంగ్రెస్ దీంట్లో ఉన్నా కదా, సో మరి విమర్శించాలిగా. కానీ ఆ విమర్శన కూడా సద్విమర్శంగా ఉండాలి, లాజిక్కి నిలబడాలి. అందుకనే నేను ఎంత విమర్శించినా కూడా జనం నన్ను ఏమనేవాళ్ళు కాదు, ఆమె నన్ను ఎప్పుడు ఏమనేవాళ్ళు కాదు. ఎప్పుడైనా ఎదురెదురుపడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయేమో? అప్పుడు ఆయన సినిమా ఫీల్డ్ నుంచి బయటకు వచ్చేసారు, మీరు వచ్చేసారు. తర్వాత ఎక్కడన్నా సభల్లో కానీ ఎక్కడ ఉన్నప్పుడు ఏమైనా పలకరింపులు కానీ లేకపోతే అలాగే ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే తెల్లవారుజాము 4 గంటలకి నిద్ర లేచి నేను మా వారు బొక్క పట్టుకెళ్ళి ఇచ్చాం. సార్ షూటింగ్లు ఎప్పుడు కూడా 4 గంటలకి లేవలేదు నిద్ర, మీరు ముఖ్యమంత్రి అయ్యాక మీ దర్శనం కోసం 4 గంటలకి లేచాను. బాగానే ఉందా రిసీవింగ్? మళ్ళీ ఆయన సీఎం అయ్యాను కదా ఉందా, అలా మీతో బాగా ఫ్రీగా మాట్లాడారా? అదేం లేదు, ఈజ్ ఆల్వేస్ వెరీ డిగ్నిఫైడ్. అండ్ 2008లో కూడా మీకు అవార్డు ఇచ్చారు, మీకు ఎన్టీఆర్ జాతీయ పురస్కారం ఇచ్చారు. జాతీయ పురస్కారం జయలలితతో కూడా మీకు బాగా యాక్సెస్ ఉంది. ఇప్పుడు మరణించిన తమిళనాడు ఎలా ఉండేది జయలలిత గారు? తర్వాత కలిసారా సీఎం అయిన తర్వాత? ఈ మధ్యకాలంలో చనిపోకుండా మీరు కలిసాం కదా, అంటే మొన్న సీఎం అయినప్పుడు అప్పుడు కలవలేదు. అంతకుముందు వాళ్ళ జయ టీవీ సిల్వర్ జూబ్లీకి అందరినీ పిలిచి, పాపం తనకి ఓల్డ్ స్టార్స్ అంటే ఎంత ప్రేమో, అందరినీ పిలిచింది, అన్ని భాషల వాళ్ళని. ఎక్కడ ఓల్డ్ అతను బాలచంద్ర ఎవరో ఒక ఆర్టిస్టు, ఆయన వీల్ చైర్లో ఆయన్ని పిలిపించి ఆయనకి మెడల్స్ చేసి ఆనర్ చేసి చాలా బాగా చేసింది. చాలా ఇష్టం తనకి ఓల్డ్ స్టార్స్. చాలా బాధపడి ఉంటారు. ఆమె మరణించడం అనేది కొంచెం ఒక రకమైన కాన్స్పిరసీగా తయారైపోయింది ఇప్పుడు. ఏదేమైనా నాకు మహా ఇష్టం, ఎందుకంటే ఒక డైనమిక్, నాకు ఎట్లా పట్టుదల అలాగే, కానీ జీవితంలో ఆవిడ అనుభవించినంత కష్టాలు అవమానాలు ఎవ్వరు కానీ అన్నిటినీ తట్టుకొని వీరోచితంగా పోరాటం చేసి ఆ లెవెల్కి వెళ్ళిందంటే ఎంత మహత్తరమైన జాతకం, ఆ పట్టుదల
అవిరోచితమైన కానీ ఒక మహిళగా ఆమెకు అసలు మొత్తం తమిళనాడు శాసించింది మొత్తం ఒక తల్లిగా నిజంగా అసలు. ఇప్పటికి కూడా నిన్న పేపర్లో అమ్మ అన్నం అమ్మ క్యాంటీన్ల గురించి ఎంత బాగా రాసి ఆమె పోయినా కూడా ఇప్పటికీ ఆ క్యాంటీన్లలో భోజనం. అవును అవును. సావిత్రి గారి బయోపిక్ తీస్తున్నారు. మీ ఇద్దరు ఆల్రెడీ సిస్టర్స్ అనుకుంటారు మిమ్మల్ని ఇద్దరిని. మరి అలాంటి బయోపిక్ మీద మీరు ఏమైనా యాక్ట్ చేసే అవకాశం ఉందా? దాని గురించి ఏమైనా? లేదు, వాళ్ళు అడిగింది లేదు. ఇప్పుడు ఏదో యాక్టింగ్ వరకు చేసామనుకోండి, ఒక మహానటిగా మనం ఒప్పుకోవాల్సిందే వెరైటీ క్యారెక్టర్లు అన్నట్టు. ఇక పర్సనల్ లైఫ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏం చెప్పగలుగుతాం? కరెక్ట్. కొలీగ్గా చెప్పాను, అక్క నీకు 2 పిల్లలు ఉన్నారు, ఎందుకు దీనికి బానేసం అవుతావు? వద్దు, ఆ బిడ్డల్ని చూసుకో, అతని గురించి మర్చిపో అని అంత క్లోజ్ అనమాట. నిజంగా సావిత్రి గారు ఆస్తి అంతా జమినీ గణేషన్ రాసుకున్నారని చెప్పి రాయించేసుకున్నారు బలవంతంగా అంటారు. నిజంగా అదంతా ఏం లేదు, మాకు తెలిసినంత వరకు అలాంటిదేం లేదు. అట్లాంటిదేం లేదు. కానీ ఈ సినిమాలు అవి తీసి చాలా పాడు చేసి పోగొట్టుకుంది. అందుకని చివరి రోజులు కూడా చాలా బాగా ఇబ్బంది పడ్డారు. అబ్బో, కోమాలకు వెళ్ళిపోయినప్పుడు మీరు వెళ్ళారట కదా? నేను వెళ్ళి చూశాను. బా ఎంత ఏడ్చాను. అందులోనూ మేమిద్దరం చాలా పిక్చర్లలో అక్క చెల్లెళ్ళగా చేశాం కదా. సో మంచి ఆవిడ. మీరు ఒక్కరే వెళ్ళారు, కొంచెం దగ్గరుండి కేర్ తీసుకొని గవర్నమెంట్ తరఫు నుంచి కూడా ఆమెకి కొంచెం హెల్ప్ చేయాలని. శ్రీరామూర్తి గారిని తీసుకెళ్ళాను. ఆవిడ కోమాలో ఉన్నప్పుడు ఈయన ఉన్నారు అక్కడ, ఏదో ఫంక్షన్కి వెళ్ళాం నేను బాటం గారు చెన్నై. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మేమిద్దరం కలిసి వెళ్ళి చూస్తే మంచం ఇది ఇంత భారీ శరీరం సరిగ్గా 3 సైజుకి వచ్చేసింది. ముట్టుకొని ఇట్లా చూస్తూ ఉంది. ఊరికే చూపే అంతే. అక్క నేను వచ్చాను అక్క అని చెప్పి ఎప్పుడు చెల్లి చెల్లి అని పిలుస్తుంది. మంచి ఆవిడ. ఇండస్ట్రీలో ఇవన్నీ ఎందుకనో స్మిత గారిని తీసుకున్న, అలా సావిత్రి గారు, ఇలా కొంతమంది లేటెస్ట్గా ఉదయ్ కిరణ్ హీరో సూసైడ్ చేసుకోవటం, ఇవన్నీ ఎందుకు అలా ఒక ఫ్రస్ట్రేషన్ లైఫ్? అదర్వైజ్ ఆ హోదా అనుభవించిన తర్వాత మళ్ళీ అది పోయిన తర్వాత తట్టుకోలేకపోవటం, ఎందుకు ఇవన్నీ జరుగుతుంటాయి అంటారు మేడం? దీనికి మానసికమైనటువంటి బలం కావాలండి. ఫస్ట్ ఏమిటంటే అట్మాస్ఫియర్. ఓకే. కష్టాలు అనేవి అందరికీ వస్తాయి, రాకుండా ఎట్లా ఉంటాయి. ఆ కష్టాలు వచ్చినప్పుడు కూడా ముఖ్యంగా ఇవి తట్టుకోవాలి అంటే ఈ మానసికమైనటువంటి ధైర్యం రావాలి అంటే దైవభక్తి కావాలి ఫస్ట్. భగవంతుడిని ఎప్పుడైతే మనం నమ్ముతామో అప్పుడే ఎన్ని కష్టాలు వచ్చినా ఆయనే నిలబెడతారు అన్న నమ్మకం, ఆయనే ధైర్యం కూడా ఇస్తారు. భక్తి ప్రధానం. అది ఎప్పుడైతే భగవంతుడి మీద మనకు నమ్మకం భక్తి కుదురుతుందో ఇట్లాంటివి 1000 ఇబ్బందులు వచ్చినా తట్టుకునే శక్తి కూడా ఆయనే ఇస్తాడు. అది నా నమ్మకం. ప్రధానంగా బ్యాడ్ హ్యాబిట్స్ దూరంగా ఉండటం, అది కూడా మేజర్ రోల్. అదే రోల్. అది ఫాల్స్ ప్రెస్టీజియస్ లైఫ్లోకి ఎంటర్ కాకుండా కొంచెం. దానికి కారణం ఏంటంటే ఇటు తల్లి తండ్రి కానీ మరి అట్మాస్ఫియర్ పెరుగుదల కానీ ఇవన్నీ ఉండాలి. చాలా చాలా మంచి విషయాలు చెప్పారండి. అసలు నిజంగా మిమ్మల్ని కొంచెం అలా గత స్మృతుల నుంచి మా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ అవన్నీ తెప్పిద్దామని, ఆ సినిమాలో అప్పుడు ఎట్లా జరిగేది మళ్ళీ ఒకసారి అందరినీ ఆ మూడ్లో తీసుకునే ఉద్దేశంతో. సినిమాలో అంటే ఒకటి గుర్తొచ్చింది, ఇప్పుడు సినిమా షూటింగ్స్ చాలా లైట్
అండ్ లైట్ వాన వస్తున్నా కూడా తీసేంత సెన్సిటివ్ ఫిల్మ్ వచ్చింది. అవును. ఆ రోజుల్లో అవుట్డోర్ అయితే రిఫ్లెక్టర్స్ అని ఆ చెక్కలకి సిల్వర్ కాగితాలు అంటించి ఆ సూర్యరశ్మిని ముఖానికి కొడుతుంటే ముఖం నల్లగా మలమల మాడిపోతుంటే అవన్నీ మర్చిపోయి ఆహా ఓహో పాటలు పాడేవాళ్ళం. ఇంకా మీకు ఇంకోటి కన్నమ్మ గారు చెప్తుండేవారు, మీకేంటమ్మా మీరు అదృష్టవంతులు, మీరు వచ్చేటప్పటికి రిఫ్లెక్టర్స్ వచ్చాయి. మా కాలంలో వాళ్ళు డైరెక్ట్గా పాడేవాళ్ళు కదా, ఒక ట్రాలీలో హార్మోనియం, ఇన్స్ట్రుమెంటు, మైకు. ఈమెమో నడుచుకుంటూ ఈమె ఒక మైకు, డైరెక్ట్ టేకింగ్ అనమాట. ఒక ట్రాలీలో వాళ్ళు ఒక ట్రాలీ అద్దాలట. ఆ రోజుల్లో పెద్ద పెద్ద అద్దాలు తెప్పించి ఆ సూర్యుడి రిఫ్లెక్షన్ ముఖం మీద కొడుతుంటే ఇటు పాట పాడాలి, ఆ ఎండకి ముఖం మాడిపోతూ ఉంటే నవ్వుతుండాలి. ఆవిడ అంటుంది మేమేం సుఖపడుతున్నామంటే వాళ్ళు పడ్డ కష్టాలు. మరి మీరు అంత గ్లామరస్ని ఎలా కాపాడుకోగలిగారు అసలు అప్పటి నుంచి ఇప్పటి వరకు? మీరు అంత కేరింగ్ ఎలా ఉన్నారు? స్కిన్ కూడా ఎంత కూడా ఇది అవ్వకుండా మేడం? అంటే నేను ఆ రోజుల్లో ఈ బ్యూటీ పార్లర్స్ ఏమీ లేవు. అప్పుడు ఏం చేసేవాళ్ళం, ఈ ట్యాన్ కలర్ వస్తే దీనికి నిమ్మకాయ రుద్దుకోవడమే. నేను ఏదో రాత్రి కూడా రుద్దా. ఇప్పుడు కూడా కొత్తగా వచ్చి వాళ్ళు అదే టెక్నిక్ యూజ్ చేసుకోవచ్చా? చిట్కా ఉపయోగించవచ్చా నిమ్మకాయ? చేస్తే మంచిది. కానీ ఇప్పుడు ఏదో ఈ బ్యూటిషియన్స్ ఏవో బట్ వాటికంటే న్యాచురల్ ఇవే మంచిది. ఏమన్నా కొత్త హీరోలు, కొత్త హీరోయిన్లు, కొత్త జనరేషన్ ఎవరు మీరు బాగా ఇష్టపడతారు? నేను కొత్త వాళ్ళని చూస్తే కదా. చూడరా టీవీఎస్ చూడరా? సీరియల్స్, సినిమాలు? సీరియల్స్ అస్సలు చూడను. డైలీ ఎలా షెడ్యూల్ ఏంటి మేడం? ఎట్లా మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు? నాకు ఆ పూజ చేసుకునేటప్పటికే 11:30, 12 అవుతుంది. కాసేపు ఇక్కడ రిలాక్స్ అయ్యి అప్పుడు టీవీలో ముందు న్యూస్ చూస్తా. లేదు అంటే ఈ టీవీలో బ్లాక్ అండ్ వైట్ పాతది ఏదైనా ఉంటే అది చూస్తా. 1 గంటకి బంద్ చేసి 3 o'clockకి చదవడం ఎక్కువ అండి. న్యూస్ పేపర్ టాప్ టు బాటమ్ చదవాలి. ఆ తర్వాత సాయంత్రం మళ్ళీ టీవీ 7, అది మాత్రం లాంగ్గా చూస్తుంటారా? రాత్రి అదేంటే ఇండియానా జోన్స్ ఇంగ్లీష్ ఫిల్మా? రాత్రి 1:30. కానీ ఇప్పుడు వచ్చే వాటిల్లో ఎక్కువగా ఇతను నాగార్జున పిక్చర్లు చూస్తాం. అన్నమయ్య, తర్వాత రామదాసు, నమో వెంకటేశ. వాళ్ళ నాన్నగారి భక్తి తమాషా ఏంటంటే నాగేశ్వరరావు గారికి పర్సనల్గా దైవభక్తి లేదు, పరమ నాస్తికుడు. బట్ ఈ అబ్బాయికి ఉందో లేదో తెలియదు. కానీ మళ్ళీ భక్తి రసాన్ని ఆ కళ్ళల్లో పలికించేటువంటి ఇది ఒక నాగార్జున కూడా వచ్చేసి ఎంత బాగా చేస్తాడు భక్తి రసం. ఎస్పెషల్లీ ఆ లాస్ట్లో రామదాసు అన్నమయ్యలో అద్భుతంగా చేశాడు. సాక్షాత్ ఆయన వచ్చినప్పుడు వెంకటేశ్వర సంభాషణ చేతులు భక్తి రసం అద్భుతంగా అతని ఫేసులో పలికిస్తాడు, పలుకుతుంది కూడా. మళ్ళీ నాన్నలాగానే ఆయన అంటుండేవాడు, గుంటకళ్ళైనా కూడా భక్తి బాగానే పలుకుతాయి. బాగా సెన్సేషన్ మూవీ ప్రపంచం అంతా మారుమోగుతోంది, బాహుబలి చూసారమ్మా? నేను ఫస్ట్ వర్షం చూశాను, నాకు అంతగా నచ్చలేదు, కొంచెం విమర్శించా. అవునా? ఎందుకు మీకు నచ్చలేదు? అంటే ఎక్కడ టేకింగ్ లేకపోతే టెక్నాలజీనా?
టెక్నాలజీ అంటే మొత్తం ఇవి తప్పనిచ్చి ఏమంటే గ్రాఫిక్ తప్పనిచ్చి అందులో కథ లేదు. అది మెయిన్ డ్రాబ్యాక్. ప్రభాస్ అందంగా ఉన్నాడు, మిగతా క్యారెక్టర్స్ అన్నీ బాగున్నాయి. ఫస్ట్ దాంట్లో కథ లేదు కదా, మొత్తం గ్రాఫిక్ మింగేసింది కథని. కానీ మహిష్మతిగా రామకృష్ణ గారి ప్లేస్లో మీరు కాక ఉండుంటే మీరు బాగా బ్రహ్మాండంగా సెట్ అయ్యారని కూడా ఒక టాక్ వచ్చింది అప్పట్లో. ఆ హుందాతనం అలా రావటం, రాజమాతగా మహిష్మతి సామ్రాజ్యాన్ని ఏలటం, మీరైతే చాలా బాగా సెట్ అయ్యి ఉండేవారు అని కూడా అనుకున్నారు అప్పట్లో. నేను వదిలేసా కదా. చివరగా మా యోయో టీవీ ప్రేక్షకుల కోసం ఫస్ట్లో నేను పాడిన పాట మీ నోటి ద్వారా గోదావరి గట్టుంది. అమ్మో, నేను అసలు మాత్రం మాట్లాడదు. మీరు వచ్చినంత ఒక 2 లైన్లు. అమ్మో, పాడలేనండి. ఒకప్పుడు చాలా బాగా పాడాను. సినిమాలో కూడా పెళ్ళి వారమండి మేము పెళ్ళి వారమండి అనే పాట కూడా పాడాను. పివి శ్రీనివాసు నేను బాగా పాపులర్ అయింది. సో చాలా థ్యాంక్ యూ అండి. సో కైండ్ ఆఫ్ యూ. మీ విలువైన సమయం కేటాయించారు. కానీ మీరు ఫస్ట్లో మీరు 81 సంవత్సరాలు అని చెప్తే నిజంగా ఇప్పటికీ నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు. ఈ 1.5 గంటల సేపు నేను కూర్చోలేకపోయాను. కానీ మీరు ఎంత మనోస్థైర్యంతో మనోనిబ్బరంతో పూజ చేసుకొని ఎంత డిసిప్లైన్ లైఫ్, అప్పటి నుంచి మీరు ఎంత కమిట్గా ఉన్నారో చూస్తుంటే తెలుస్తుందమ్మా. మా యోయో టీవీ ప్రేక్షకుల తరఫున, మా యూనిట్ తరఫున మీకు ధన్యవాదాలు. వెరీ గ్రేట్ఫుల్ టు యూ. డోంట్ ఫర్గెట్ టు షేర్, subscribe, like Yoyo TV. Yoyo TV is yours. Namaste.